వెల్కమ్ టు మిడ్ డే డిబేట్. నేను విజయ్. జిహెచ్ఎంసీ ప్రస్తుత పాలక మండలి చివరి సమావేశంగా భావిస్తున్న కౌన్సిల్ మీటింగ్ ఇవాళ ప్రారంభమైంది. నగర సమస్యలపై చర్చించేందుకు అన్ని పార్టీల కార్పొరేటర్లు హాజరయ్యారు. అయితే ఎప్పటిలాగే రభసలు జగడం రగడల మధ్య వాడివేడిగా మొదలైంది. నగరంలో భూముల అమ్మకంపై ప్రభుత్వంపై బీఆర్ఎస్ ఆరోపణలు చేస్తుంది. మరోవైపు జిహెచ్ఎంసీలో ట్యాక్స్ వసూలు తప్ప పనులు జరగడం లేదని బీజేపీ ఆరోపిస్తుంది. మరి పాలక మండలి నిర్దేశించుకున్న ప్రణాళికలను అమలు చేయడంలో సక్సెస్ అయిందా లేదా? ఇది అంశంపై ఇవాటి మిడ్ డే డిబేట్లో చర్చిద్దాం. మనతో పాటు మాట్లాడేందుకు మనం కోటేశ్వరరావు గారు విశ్లేషకులు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. మనం కోటేశ్వరరావు గారు నమస్తే అండి. సార్, జిహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం ఇది పాలకవర్గానికి చివరి సమావేశం కాబోతుంది. పార్టీలన్నీ కూడా అస్త్రశస్త్రాలతో రెడీగా ఉన్న పరిస్థితి. సార్, ఎలా చూడాలి? ఈసారి వాడివేడిగా జరిగే అవకాశమే కనిపిస్తుందా? మరొక 80 రోజుల్లో కౌన్సిల్ గడువు ముగిసేటువంటి అవకాశం ఉన్నది. ఆ తర్వాత వెంటనే ఎన్నికలను జరుపుతారా లేకపోయేట్లయితే వాయిదా వేస్తారా అనేటువంటిది కూడా మనం చూడాల్సి ఉంది. ఎందుకంటే రాష్ట్ర హైకోర్టులో స్థానిక సంస్థలకు సంబంధించి ఎప్పుడు జరిపేది ఏమిటి అనేటువంటి దాని మీద రాష్ట్ర ప్రభుత్వము అఫిడవిట్ ఇవ్వాల్సి ఉంది. ఇప్పుడు స్థానిక సంస్థల్లో గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరపాలని ఆల్రెడీ నిర్ణయించారు. అదేవిధంగా బీసీలకు 42% రిజర్వేషన్స్తో నిమిత్తం లేకుండా జిల్లా పరిషత్తులు మండల పరిషత్తులకి జరిగేటువంటి ఎన్నికల్లో కానీ లేదా పట్టణ స్థానిక సంస్థలకు జరిగేటువంటి ఎన్నికల్లో కూడా 42%తో నిమిత్తం లేకుండా ఇప్పుడు ఎంత ఓబీసీలకు లేదా బీసీలకు ఎంత శాతం రిజర్వేషన్ ఉన్నదో 50%కి పరిమితికి లోబడి ఆ మేరకు ఎన్నికలు జరపడం మినహా రాష్ట్ర ప్రభుత్వం ముందు మరొక మార్గం లేదు. అందువలన మరి ఒకేసారి జిహెచ్ఎంసీ ఎన్నికల్ని అదేవిధంగా రాష్ట్రంలోని ఇతర స్థానిక సంస్థల ఎన్నికలను కలిపి ఒకేసారి జరుపుతారా లేకపోయేట్లయితే ఒకదాని తర్వాత ఒకటి జరుపుతారా అనేటువంటిది ఇంతవరకు అయితే రాష్ట్ర ప్రభుత్వం నుండి కానీ లేదా అధికార పార్టీ నుండి కానీ ఒక స్పష్టత అయితే లేదు. ఇప్పుడు జరుగుతున్నటువంటి జిహెచ్ఎంసీ సమావేశాల్లో సహజంగానే చివరి సమావేశాలుగా భావించినటువంటి కార్పొరేటర్లు కావచ్చు లేదా మేయరు ఇతర ప్రముఖులందరూ కూడా తమ తమ కేంద్రీకరణని రాబోయేటువంటి ఎన్నికల్లో పోటీ మీదనే చేస్తారు కనుక ఆరోపణలు ప్రత్యారోపణలు లేదా రభసలు వీటన్నిటినీ చోటు చేసుకునేటువంటి అవకాశం ఉందనేది స్పష్టం. ఈ నేపథ్యంలోనే ఈ సమావేశాలు జరుగుతున్నాయి. అందుకని ఎవరి ఎజెండా ప్రకారం వాళ్ళు వ్యవహరిస్తున్నారనేది మనకి కనిపిస్తుంది. ముఖ్యంగా చూస్తే నగరంలో అయితే ప్రధానంగా రోడ్లు కానీ డ్రైనేజీ వ్యవస్థ కానీ సరిగ్గా లేదనే పూర్తి స్థాయిలో విమర్శలు అయితే వస్తున్న పరిస్థితి. అటు ప్రతిపక్షం అటు బీజేపీ కూడా రకరకాల ఆరోపణలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరి ఇవి ప్రధానంగా ఈ ఈ ఈ సమావేశాల్లో హైలైట్గా అయ్యే అవకాశం కనిపిస్తుంది అంటారా? ఖచ్చితంగా. ఎందుకంటే మొన్న జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక సందర్భంగా కూడా నగరంలో అంటే ఆ నియోజకవర్గ ప్రాంతంలో ఉన్నటువంటి చోట్ల పౌర సౌకర్యాలు రోడ్లు కావచ్చు డ్రైనేజ్ కావచ్చు ఇట్లాంటి వాటి గురించే ప్రధానంగా చర్చ జరిగినటువంటి అంశం తెలిసిందే. 3 పార్టీలు కూడా బీఆర్ఎస్ పార్టీ మేము చేసినటువంటి అభివృద్ధినంతా కూడా 2 సంవత్సరాల్లో వీళ్ళు వమ్ము చేశారని బీఆర్ఎస్ పార్టీ, మీరు 10 ఏళ్లలో మీరు చేసింది ఏమీ లేదు 2 ఏళ్లలో మేము గణనీయంగా చేశామని చెప్పేసి కాంగ్రెస్ నాయకులు చెప్పారు. అదేవిధంగా బీజేపీ కూడా అక్కడ ఉన్నటువంటి సౌకర్యాల గురించి అదే విధమైనటువంటి విమర్శలు చేసింది. మరి బీజేపీ మీద వచ్చినటువంటి విమర్శ ఏమైతే మీ ఎంపీ కిషన్ రెడ్డి గారు ఆ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మరి కేంద్రం నుంచి కావచ్చు లేదా ఎంపీ నిధుల నుంచి కానీ ప్రత్యేకంగా కేటాయించినటువంటిది ఏమిటి అనేటువంటి ప్రశ్న కూడా ఆ పార్టీకి కూడా ఎదురైంది. అందువలన 3 పార్టీలు పరస్పరం ఏ విధమైనటువంటి ఆరోపణలు చేసుకున్నాయో మనం చూసాం. అదే విధమైనటువంటి పరిస్థితి ఇవాళ జూబ్లీ హిల్స్ ప్రాంతంలో పేదలు నివసించేటువంటి ప్రాంతంలో ఏ విధమైనటువంటి దుర్భర పరిస్థితి ఉన్నదో గడిచినటువంటి 10 సంవత్సరాల్లో అంటే బీఆర్ఎస్ మేయర్లుగా ఉన్నటువంటి వాళ్ళ పాలనలో చూసినప్పుడు అదే పరిస్థితి ఉన్నది. ఇంకా అంతకంటే కొన్ని ప్రాంతాల్లో
మరింత దుర్భరమైనటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయనేది అందరికీ తెలిసినటువంటి సత్యమే. అందువల్ల రాబోయేటువంటి ఎన్నికల్లో జూబ్లీ హిల్స్ లో ఏదైతే ప్రధాన ఎజెండాగా పౌర సౌకర్యాల గురించి ముందుకొచ్చిందో అదే ఎజెండా మరింతగా వచ్చేటువంటి ఎన్నికల్లో కూడా వస్తుంది అనేది మాత్రం నేను స్పష్టంగా చెప్పగలను. కోటేశ్వర గారు, ముఖ్యంగా పార్టీలు ఆరోపణలు ప్రత్యారోపణలు చేసుకోవడం తప్పించి మీ హయాంలో మీరెంత చేశారు, ఇప్పుడు మీరు వచ్చిన తర్వాత మీరెంత చేశారు అని చెప్పుకోవడమే కానీ ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ రోడ్ల పరిస్థితి కానీ డ్రైనేజీ వ్యవస్థ కానీ మారని పరిస్థితి కనిపిస్తుంది. మరి ఎలా దీనికి సొల్యూషన్ ఏంటి అసలు? ఇప్పుడు పెరుగుతున్నటువంటి నగర అవసరాలు, అదేవిధంగా నగరానికి ఒక హైదరాబాద్ నగరం అనే కాదు అనేక నగరాలకి విస్తరణ కారణంగా తలెత్తినటువంటి వరదల ముప్పు అనేటువంటిది కొత్త సమస్య రోజు రోజుకు తీవ్రం అవుతున్నది. ఏడాదికి ఏడాది దాని తీవ్రత పెరుగుతూ ఉంది. మనం చూసాం గతంలో హైదరాబాద్ నగరంలోనే వరదలు వచ్చాయంటే పీఠభూమిలో వరదలు రావటం ఏంటి అని వెలుపల ఉన్నటువంటి వాళ్ళు అనేక మంది ఆశ్చర్యపడ్డారు. అటువంటిది ఈ ఏడాది వరంగల్ నగరంలో కూడా అదే విధమైనటువంటి పరిస్థితి ఏర్పడటాన్ని మనం చూసాం. అందువలన అభివృద్ధి చెందుతున్న లేదా విస్తరిస్తున్నటువంటి నగరాల్లో ఈ వరద అనేటువంటిది ప్రధానంగా ఉంది. హైదరాబాద్ నగరంలో వరద పరిస్థితుల గురించి బీఆర్ఎస్ నాయకులకి తెలుసు, అందరికీ తెలుసు. అయినప్పటికీ ఒక నిర్దిష్టమైనటువంటి పథకాన్ని ఇంతవరకు 10 సంవత్సరాల బీఆర్ఎస్ పాలనలో కావచ్చు లేదా 2 సంవత్సరాల కాంగ్రెస్ పాలనలో కావచ్చు, ఇదిగో మేము ఇన్ని దశల్లో ఈ సమస్యని మేము పరిష్కరిస్తాము, అందుకు మా దగ్గర ఉన్నటువంటి ప్లాన్ ఇది అని చెప్పినటువంటి వాళ్ళు లేరు. అదే విషాదకరమైనటువంటి పరిస్థితి హైదరాబాద్ నగరానికి. అందువల్ల రేపు రేవంత్ రెడ్డి సర్కారు మరి ఎన్నికల్లో కాంగ్రెస్ కి ఏ విధమైనటువంటి వాగ్దానాలతోటి ఏ విధమైనటువంటి మాటలతోటి వెళ్తుందనేటువంటిది కూడా సమస్య. ముఖ్యంగా చూస్తే కనుక మీరు చెప్పినట్టు జిహెచ్ఎంసీ పరిధిలో అయితే చిన్నపాటి వర్షానికి కూడా రోడ్లు మునిగిపోవడం చాలా సందర్భాలు చూసాం. మ్యాన్ హోల్స్లో పడి చాలామంది చనిపోయిన ఘటనలు కూడా చూసాం. ప్రతి ఏడాది ఇదే రిపీట్ అవుతుంది. ప్రతి ఏడాది వర్షం వస్తే ఇలా మునిగిపోతుందని తెలుసు. అయినా శాశ్వత చర్యలు తీసుకోవడానికి ఎందుకు ప్రభుత్వాలు ముందుకు రావడం లేదు? అంటే ప్రజలకు ఏదో ఒక ఇబ్బంది ఉండాలి, అప్పుడే ఓట్లు అడిగే పరిస్థితి ఉంటుందనేది ఉద్దేశమా? ఒకటి, ఆర్థికంగా ప్రధానమైనటువంటి ఒక ఆదాయ వనరుగా హైదరాబాద్ నగరం ఉన్నప్పటికీ ఇక్కడ పౌర సౌకర్యాలను మెరుగుపరచాలనేటువంటి చిత్తశుద్ధి అధికార పార్టీలకి లేకపోవడం ఒకటైతే, అన్నింటికి మించి ప్రధానమైనటువంటి బలహీనత పన్ను చెల్లింపుదారులుగా ఉన్నటువంటి వాళ్ళు అంటే నగర పౌరులు ఈ విధానాలని ప్రశ్నించకపోవడం అనేది అసలైనటువంటి కారణం. ఎక్కడికక్కడ తమ ప్రాంతంలో ఉన్నటువంటి మురుక్కాలు ఏమిటి, రోడ్లు ఏమిటి, లేకపోతే ఇతర పౌర సౌకర్యాలు ఏమిటి ఇంత దరిద్రంగా ఎందుకున్నాయి, మీరు ఏం చేస్తున్నారు అని ప్రశ్నించిన పాపాన గడిచినటువంటి 10 ఏళ్లలో కావచ్చు, అంతకుముందు కూడా కావచ్చు. అంతకుముందు ఎవరు అధికారంలో ఉన్నా, కాంగ్రెస్ అధికారంలో ఉన్నా లేకపోతే తెలుగుదేశం అధికారంలో ఉన్నా కానీ ఎప్పుడైనా నగరంలో ఉన్నటువంటి సౌకర్యాల గురించి నగర పౌరులు పట్టించుకున్న పాపాన పోయారా అంటే లేదు. ఈ బలహీనతను ఆసరాగా తీసుకొని అధికారంలో ఎవరున్నప్పటికీ కార్పొరేషన్లో కావచ్చు లేదా రాష్ట్ర ప్రభుత్వంలో కావచ్చు ఏదో పైన పనులు చేయడం తప్ప మౌలికమైనటువంటి చర్యలు చేపట్టలేదు. అందుకని అది ఇవాళ పెద్ద సమస్య కూర్చుంది. ఇవాళ హైదరాబాద్ నగరంలో ముంపు నివారణకు చర్యలు చేపట్టాలంటే కొన్ని వేల కోట్ల రూపాయలు అవసరం అవుతాయి. అదే మొదటి నుంచి నిబంధనల్ని అంటే ఈ ఇళ్ళకి ఇచ్చేటువంటి పర్మిషన్లు కావచ్చు లేదా నివాస ప్రాంతాలకు ఇచ్చేటువంటి పర్మిషన్లు కావచ్చు, నిబంధనల ప్రకారం సహజంగా మురుగునీరు లేదా వరద నీరు పారేట్లుగా కనుక చర్యలు తీసుకొని ఉంటే ఈ విధమైనటువంటి పరిస్థితి తలెత్తుండేది కాదు. అందువలన కోతిపుండు బ్రహ్మరాక్షసిగా మారింది అన్నట్టుగా ఇవాళ ఈ సమస్యలన్నీ కూడా ఏ సమస్యను తీసుకోవాలన్నా కానీ పెద్ద అంశాలుగా కనిపిస్తున్నాయి. ఉదాహరణకు మనం చూసాం, నాళాలను అంటే మురుగు కాలువలను ఆక్రమించి కట్టినటువంటి వాటిని కూడా తొలగించలేనటువంటి అసమర్థత మనం చూసాం. ఎందుకని బలహీనత? మరి ఓట్ల కోసమా లేకపోతే స్వార్థపరులైనటువంటి వాళ్ళు చేసినటువంటి దానికి సమర్థన?
అన్ని కారణాలు తిలా పాపం తలా పిడికడు అన్నట్టుగా ఇవన్నీ కూడా తోడ్పడి ఇవాళ బ్రహ్మరాక్షస్ లాగా తయారైంది. మరి ఈ బ్రహ్మరాక్షస్ లాగా తయారైనటువంటి వాటిని మరి జిహెచ్ఎంసీకి ఉన్నటువంటి నిధులతోనే పరిష్కరించగలం అంటే ఖచ్చితంగా పరిష్కరించలేము. రాష్ట్ర రైట్. ప్రభుత్వం ప్రత్యేకమైనటువంటి నిధులు ఇచ్చి దానికి ఒక 5 సంవత్సరాలను లేదా 10 సంవత్సరాలను ఆచరణాత్మకంగా ఒక్కొక్క ప్రాంతాన్ని ఈ సమస్యల నుండి విముక్తి చేసుకుంటూ పోవడం, కొత్తగా విస్తరించేటువంటి ప్రాంతాల్లో వాటిని తలెత్తకుండా ముందుగానే నిరోధించేటువంటి ఆ, పట్టణ ప్రణాళికను అమలు జరపడం మినహా మరొక మార్గం లేదనేది నా అభిప్రాయం. రైట్. మనతో పాటు బండారు రామ్మోహన్ గారు డిబేట్లో జాయిన్ అయ్యారు. ఆయనతో మాట్లాడే ముందు ఒక బండారు రామ్మోహన్ గారు విశ్లేషకులు మనతో ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. బండారు రామ్మోహన్ గారు నమస్తే అండి. సార్, జిహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం పాలకవర్గానికి ఇదే చివరి సమావేశం కావడంతో కొంత ఉద్కంఠగానే ఉంది, రసాబసగా మారే పరిస్థితి కూడా కనిపించింది పొద్దున్న మీటింగ్లో. సార్, ఈసారి ముఖ్యంగా రోడ్ల పరిస్థితి, అలాగే డ్రైనేజీ వ్యవస్థ, వీధి లైట్లు లేకపోవడం ఇది ప్రధాన ఎజెండాగా సభలో ప్రస్తావనకు వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఈ మొత్తం వ్యవహారాన్ని ఎలా చూస్తారు మీరు? విజయ్ గారు, మీకు అట్లాగే బ్రదర్ కోటేశ్వరరావు గారికి అట్లాగే ఫోర్ సైడ్ న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. నగరాలు నరకాలుగా మారుతున్న సందర్భంలో ఆక్టోపస్ లాగా నగరాలు విస్తరిస్తున్నాయి. సౌకర్యాలు లేని కూడా అట్లాగే దాంతో పాటు అట్లాగే ఉంటుంది. అవి కొత్తగా వీళ్ళు చివరి సమావేశం కనుక వీడుకోలు పలుకుంటారు. వచ్చే సంవత్సరంలో మళ్ళీ లోపల ఎన్నికలు కావాలి. ఎన్నికల కమిషన్ నిజంగానే సరిగ్గా పనిచేస్తే సరిగ్గా ఇప్పుడు 3 చట్ట ప్రకారం 73, 74వ రాజ్యాంగ సవరణ తర్వాత 74వ రాజ్యాంగ సవరణలో స్పష్టంగా పేర్కొన్నారు. అసెంబ్లీ కాల పరిమితి, పార్లమెంట్ కాల పరిమితి కంటే 6 నెలల ముందు ఎన్నిక జరపాను. ఇక్కడ 3 నెలల పరిమితి 90 days లోపల తీసేసుకోవాలి. రేపు మే 10 నాటికి పూర్తి అవుతుంది. మన ఫిబ్రవరి 10వ తేదీకి మనకు జిహెచ్ఎంసీ కాల పరిమితి పూర్తి అవుతుంది. కౌన్సిల్ సమావేశం జరిగి మే 11 నాడు జరిగింది కనుక, ఫిబ్రవరి 11 నాడు జరిగింది కనుక రేపు 2026 ఫిబ్రవరి 10కి పూర్తవుతుంది. ఈ లోపు ఎన్నికల ఏర్పాట్లు వీళ్ళు చేసుకోవాలి. ఎన్నికల కమిషన్ ఎంత సచ్చబడిపోయిందంటే ప్రభుత్వం అనుమతిస్తే తప్ప ఏ పని మొదలు పెట్టిన పరిస్థితి చూస్తున్నాం కదా. పంచాయతీ ఎన్నికల గురించి చూస్తున్నాం కదా. ఇక్కడికి వస్తాను. సౌకర్యాలు లేమితో పాటు పౌర సౌకర్యాల కల్పనలో బాగా విఫలమవుతుంది. పౌర సౌకర్యాలు 3: ఒకటేమో రోడ్లు, డ్రైనేజీలు, అట్లాగే మంచినీటి సరఫరా, వీధి లైట్లు. ఇవి ప్రభుత్వం తప్పనిసరి సొంత పనులతో చేయాల్సిన పనులు. మనం పనులు కడుతున్నాం కదా. ఒక్కొక్క అపార్ట్మెంట్ లో ఫ్లాట్ కు 10 నుంచి 15,000 సామాన్యుడు సంవత్సరానికి కడుతున్నాడు. నేను డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ చెప్తున్నాను. అటువంటిది 5,000 కోట్ల చిల్లర బడ్జెట్ తోని వాళ్ళ మన జిహెచ్ఎంసీ ఉంది. అన్ని రకాల బడ్జెట్లు కలుపుకుంటే ఇంకెక్కువ అవుతుంది. నేను చెప్పిన హైదరాబాద్ కు సొంత వనరులు అట్లాగే వచ్చే గ్రాంట్స్ అవి చూసుకుంటే 5,000 కోట్ల పైచిలకు బడ్జెట్ తో ఉంది. కానీ 5,000 కోట్లు ఇక్కడే ఖర్చు అవుతున్నాయా, లేకపోతే ఆదాయం అని తీసుకుంటుందా ప్రభుత్వం అనేది మనం ఆలోచించాలి. గతంలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు మనకు హైదరాబాద్ ఇది మన ఆర్టీసీ నష్టాలను పూడ్చడానికి 200 కోట్ల రూపాయల చొప్పున ఆర్టీసీకి చెల్లించే ప్రయత్నం చేశారు. గతంలో చూసామని. ఇవన్నీ కూడా మన పౌర సౌకర్యాలు కల్పించాల్సిన నిధుల్ని వేరే దిక్కు మళ్లించిన సందర్భాలు మేము చూసినామని. ఇప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే ఒకటి రవాణా కూడా చాలా పెద్దది. రవాణా కూడా ఎందుకంటే నిజంగా కొన్ని మన విదేశాల అనుభవం చూసుకుంటే విదేశాల్లో మనకు మేయర్ చాలా గొప్పవాడు. చాలా విషయాలు చూసుకుంటే కింది నుంచి పైకి మనకు నిధులు ఫ్లో అవుతాయి, పైనుంచి కిందికి కాదు. ఆ రకంగా చూసుకుంటే అక్కడ నిధులు, అక్కడ వసూళ్లు కూడా అట్లా ఉంటాయి. కొన్ని దేశాల్లో అయితే పౌర సౌకర్యాలలో ముఖ్యంగా కల్పించడానికి అక్కడి రోడ్ ట్యాక్స్ కూడా అట్లా మన నగరాలకు మన పాలక వర్గానికి పోయే పరిస్థితి ఉన్నది. ఇక్కడ అట్లాగా అన్ని దారులు మూసేసి మీరు కేవలం పనుల మీద ఆధారపడండి, పనుల మీద ఆధారపడింది మాత్రం మన దేశంలో పౌర సౌకర్యాల విషయంలో వస్తాం. ఏ మాట కావాలి చెప్పాలి, సౌకర్యాల విషయంలో కానీ పొల్యూషన్ విషయంలో కానీ నేను 4-5 నగరాలను చాలా నెలల తరబడిన సందర్భం. ఢిల్లీ అయితే సమస్య లేదు మనకు పొల్యూషన్, బెంగళూరు ట్రాఫిక్ సమస్య, చెన్నై ఏమో పూర్తిగా రోడ్లు అధ్వానంగా ఉంటాయి. ఆ లెక్కన మనం మెరుగు, కానీ అందరికంటే మెరుగు కావాలని ఇంకా కావాలి కదా. అంటే విదేశాల్లో ఉన్న నగరాలతో పోలుస్తూ గతంలో కేసీఆర్, ఇప్పుడు ఏమో రేవంత్ రెడ్డి ఉత్తర కొడుతున్నారు. అంటే కానీ అసలైన సౌకర్యం జరుగుతుంది. అన్నిటికంటే జిహెచ్ఎంసీకి పెద్ద చెప్పింది అవినీతి. ఏ టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ పట్టుకున్నా, ఎవరిని అరెస్ట్ చేసినా, ఎవరిని ఇంట్లో సోదా చేసినా కోట్ల కొలిది డబ్బు దొరుకుతుంది. కనుక ఇప్పుడు పైకి మనకి ఏమని కనపడతలేదు. మేడి పండు చూడు మేలిమై ఉండు అన్నట్టు కనపడతలేదు. కానీ ఇవాళ అందరు కౌన్సిలర్, అందరు కార్పొరేటర్లు ఎవరి బడ్జెట్ వాళ్ళు సంపాదించుకున్న సమస్య లేదు. 1-2 నిజాయితీ పనులు ఉండొచ్చు, కానీ వాళ్ళు చివరి సమావేశంలో హాయిగా ఎవరి మీద ఎవరు విమర్శలు లేకుండా
రాజకీయ విమర్శలు చేసుకుంటున్నారు కానీ అవినీతి మీద ఒక్కరు కూడా స్పందించవచ్చు వాళ్ళు. చూడండి మనం చూస్తే అవినీతి మీద ఒక్కరు స్పందిస్తారు. రాజకీయ విమర్శలు పరస్పరం చేసుకుంటున్నారు. బీజేపీ కూడా 47 మంది సభ్యులు ఉన్నారు. అంటే ఆల్మోస్ట్ 150లో 1/3 వాళ్ళు ఉన్నారు. 48 మంది ఎన్నికైతే ఒకరు చనిపోయారు. మళ్ళీ ఎన్నికలు అట్లా చూసుకుంటే ఈ మొత్తం కౌన్సిలర్లో ఉన్న పరిస్థితి చూసుకుంటే వాళ్ళ సరే ఫిరాయింపు ద్వారా మళ్ళీ విజయలక్ష్మి కొనసాగారు, అది వేరే సంగతి. కానీ అవినీతి కంపు కొడుతున్న అవినీతిని ఎవరు నిర్మూలించాలి అంటున్నాడు. ప్రజలు చాలా అవసరాలు ఎంత ఇబ్బందులు పడుతున్నారంటే మధ్యతరగతి వాడు ఇల్లు కట్టుకుందాం అనుకుంటే బయట రోడ్డు మీద కొంచెం కంకర కుప్ప కనపడ్డా ఏం కనపడ్డా కూడా గద్దల్లాగా వాలి కార్పొరేటర్ల నుంచి మంది అందరూ వసూలు చేస్తున్నారు. రామ్మోహన్ గారు ఇంతకుముందు కోటేశ్వరరావు గారు కూడా అదే చెప్పారు. ముఖ్యంగా ప్రజలు కూడా ప్రశ్నించకపోవడం ఒక తప్పు, ప్రజలు ప్రశ్నిస్తే కనుక ఇలాంటి పరిస్థితి ఉండదు అని చెప్పి అంటున్నారు. ప్రజలు కూడా ప్రశ్నించకపోవడం ఒక తప్పుగానే మనం భావించాలా? నేను ప్రజలు నిందించద్దు అంటున్నాను. ప్రజలు తప్పే, కరెక్టే. నిందించేది ప్రజలను కాదు కదా. వ్యవస్థలు సరిగ్గా పనిచేయాలంటే ప్రజలు ప్రశ్నించాలి. కాదే ప్రశ్నించే పౌర సమాజం ఉండాల్సిందే. కానీ ప్రశ్నించిన పౌరులను వాళ్ళు ఏం చేస్తున్నారు, బాధపెడుతున్నారు. ఇంకా ప్రశ్నించే పౌరుని అణచివేస్తున్నారు కదా, చూస్తున్నాం కదా మనం. ప్రశ్నించడం తప్పనిసరి. కోటేశ్వరరావు గారితో నేను పూర్తిగా ఏకీపిస్తాను. ప్రశ్నించే పౌర సమాజం లేకుండా ఏ పని ఉచితంగా కాదు, ఏ పని కూడా సరిగ్గా కాదు. కానీ ప్రశ్నించే పౌరులను ఇబ్బంది పెట్టే వ్యవస్థలు ఉన్నాయి. ఇక్కడ సమస్య అది కదా. సామాన్యుడు కార్పొరేటర్లు అవినీతి ప్రశ్నిస్తే డైరెక్ట్ హత్యలు చేస్తున్నారు, చూస్తున్నాం. అంటే ఇవాళ పెద్ద ఎత్తున ప్రధానమంత్రిని విమర్శిస్తే మనం ఏం కాదు, కానీ స్థానిక కార్పొరేటర్ని వ్యతిరేకిస్తే వాడి ఇల్లు గుల్ల చేసే పరిస్థితి, వాడి ఇల్లు హైడ్రా కింద మన కూరగొట్టే పరిస్థితి తీసుకొస్తున్నారు కదా. ఈ మధ్య హైదరాబాద్ లో ఒక మంచి పని చేస్తుందో చెడ్డ పని చేస్తుంది. మంచి పని ఏంటంటే ఆడవాళ్ళకి కబ్జా కాకుండా ఉండడం, కొత్తగా అట్లాంటి పనులు జరగకుండా చూడడం, పని చేస్తున్నారు. కానీ సామాన్యుడు వెంబడి ఎందుకు పడుతుంది హైడ్రా, పెద్దవాడు వెంబడి ఎందుకు పడడం లేదని సమస్య. ఇంకోటి ఏంటంటే ప్రభుత్వం ఏదైనా, విజయ్ గారు, ప్రభుత్వం ఏదైనా సరే ఉన్నవాడు పని తీసుకుంటాడు, లేనివాడేమో ఎట్లాగూ లేనివాడు కనుక ఖచ్చితంగా ప్రభుత్వం మనకు ఈ ప్రభుత్వాలు కానీ రాజకీయ పార్టీలు కానీ ఓటు బ్యాంక్ రాజకీయాల్లో పేదవాడికి నష్టం కలిగించే ప్రయత్నం చేస్తే తిరగబడతారు. ఎటొచ్చి మధ్యతరగతి పరిధితే సమస్య. నా ఉట్టికి స్వర్గానికి అందని వాడు కనుక వీళ్ళు ఇంటి ముందట కళ్ళ ముందట అన్యాయం జరుగుతున్నా చూస్తూ ఊరుకోవడం చేస్తున్నారు. అది తప్పే కాదంటలేదు. కానీ కొన్ని పౌర సమాజాలు ఇప్పుడు కొన్ని సంఘాలుగా ఏర్పడి, నాకు ఉప్పల గోపాలరావు గారిని ఆలోచన, ప్రజా ఆలోచన ప్రశ్నించాలన్నా ఒక్కడితో కూడా కాదు కదా రామ్మోహన్ గారు, ఒక సమూహం కావాలి, అందరూ కలిసి రావాలి. అదే అండి. ఒక ఉదాహరణ చెప్పాను. ఉప్పల గోపాలరావు నా మిత్రుడు, చాలా 80 ఏళ్ల వయసులో కూడా ఆయన ఇప్పటికీ ప్రశ్నిస్తూ ఉంటాడు. కానీ ఆయన సహకరించే వాళ్ళు లేకపోతే ఏమవుతుంది? రెండోది ఏంటంటే ప్రశ్నించే పౌర సమాజంలో సంఘటితం కావాలంటే చిన్న ఉదాహరణ చెప్తాను. మనం ట్రాఫిక్ లో రోడ్డు దాటాలంటే ఇవాళ రోడ్లన్నీ 4 లైన్ 6 లైన్ అయినాయి కదా. ఊళ్ళో హైదరాబాద్ కూడా పెద్ద పెద్ద రోడ్లు ఉన్నాయి కదా. దాటాలంటే మనం ఏం చేస్తాం? ఒక్కటి దాటాలంటే భయపడి ఇంటి చుట్టూ చూస్తాం. కోటేశ్వరరావు గారు నా వెంబడి వచ్చిన కొన్ని ఇద్దరం అవుతాం. నలుగురు వచ్చేదాకా చూసి రోడ్డు దాటుతున్నాం కదా. రోడ్డు దాటడానికి నలుగురు ఆసరా తీసుకుంటున్నాం, చేయి అడ్డం పెట్టి దాటుతుంటాం. అటువంటిది ఇవాళ ప్రశ్నించడానికి కూడా పౌర సమాజం రావాలి. కానీ చాలా వరకు ఏదైతే అపార్ట్మెంట్ సొసైటీసో, కాలనీ సొసైటీసో, ఇవన్నీ కూడా ఎంతసేపు తమ కాలనీకి పరిమితం అవుతున్నారు తప్ప గతంలో ఉన్నంత ఏదైతే ఆ ప్రశ్నించే గుణం కానీ, ప్రశ్నించే ఒడుపు కానీ ఉండలేదు. విషయ పరిజ్ఞానంతో సంఘటితంగా నిలిచి ఉద్యమించినప్పుడు మాత్రమే ఏ ఉద్యమాలైనా సక్సెస్ అవుతాయి. ఒక్కడిగా పోతే తప్పనిసరి నష్టపోయే ఉంటది. కనుక ఈ కాలనీ అసోసియేషన్ ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున ఉద్యమించాల్సిన అవసరం ఉంది. అయితే ఇప్పుడు తార్నాక టైమ్స్ అన్న మిత్రుడు ఇంకో చెలికాంతరావు గారు, ఆయన కూడా ఇప్పటికప్పుడు పత్రిక తీస్తారు, మా అందరిని పిలుస్తారు, చాలా సమావేశాలు పెడుతున్నారు. కానీ ప్రశ్నించే మనస్తత్వం కోటేశ్వరరావు గారితో అన్నతో వారితో పూర్తిగా ఏకీపిస్తున్నాను. తక్కువైంది. నా చిన్న బడ్జెట్ శ్రీరామ రక్ష నాకు నేను ఉంటే సరిపోతుంది, నా దాకా రావడం లేదు అనుకుంటున్నాను. చూస్తున్నాం కదా, ఇల్లు మునిగిపోతున్నాయి, కాలనీలు మునిగిపోతున్నాయి. 5-6 సెంటీమీటర్ల వర్షానికి మొత్తం అంతా ఇంట్లోకి నీళ్ళు వచ్చేస్తున్నాయి. ఇవి ప్రణాళిక లేకపోవడం కూడా అంటున్నాడు. ఇప్పుడు నగరాలు నరకాలుగా మారడానికి ప్రధాన కారణం ఏంటంటే విస్తరించే క్రమంలో మనకు ఏదైతే పౌర సౌకర్యాల కల్పనలో మన ఈ ప్రభుత్వాలు అశ్రద్ధ చేయడంతో పాటు కొన్ని రవాణా సౌకర్యాల్లో కూడా కొన్ని విదేశీ మన అనుభవాన్ని దృష్టిలో తీసుకోవాలి. ఉదాహరణకు మన దగ్గర మొదటి నుంచి మేము మొత్తుకుంటాం ఏంటంటే ఈ 3 రవాణాలు, ఒకటి మెట్రో, MMTS, రోడ్డు రవాణా, ఈ మూడింటిని కలిపి ఎందుకు పాసిబిలిటీ ఓటు పెట్టారు? ఎక్కడైనా రవాణా దానిలో 2-3 రవాణా సౌకర్యాలు కలిపి పాసిట్ ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. 2-3 రవాణా సౌకర్యం ఏదైనా వాడుకోవడానికి వీలు తప్పకుండా. గతంలో మెట్రో మీద చాలా ఆశలు పెట్టుకున్నాను. మెట్రో స్టేషన్ నుంచి ఇళ్ల దాకా లోకల్ బస్సులు చిన్న వేస్తాను. ఏమైంది? మెట్రో ప్రారంభమై 2013 ప్రారంభం అయితే 12 ఏళ్ళు అవుతుంది. 12 ఏళ్లుగా చూస్తే ఏ మెట్రో స్టేషన్ కాడ చూసినా మీరు పార్కింగ్ ఎట్లా ఫుల్ ఉంటుందో చూస్తున్నారు కదా.
మనకు రోడ్డు మీద పార్కింగ్ చేసుకొని పోవాల్సి వస్తుంది. అంటే వాళ్ళు ఇళ్ల నుంచి మెట్రో స్టేషన్కి వచ్చే క్రమంలో ప్రయాణం చేసి ఆ రష్లు దానికంటే మెట్రో స్టేషన్ నుంచి చిన్న చిన్న కాలనీలకు కానీ వాటికి కానీ బస్సుల సౌకర్యం ఉంటే ఎంత బాగుంటుంది. మీకు చిన్న ఉదాహరణ చెప్తాను. సెక్రటేరియట్ నుంచి మన సచివాలయ నగర్ ఏదైతే వనస్థలిపురం ఉన్నదానికి ప్రతిరోజు అక్కడి నుంచి బస్సులు పోతే కనుక పోవడం రావడం చేసుకుంటారు. అట్లాగే ఇంకొకటి నగరాల్లో పెద్ద మన దగ్గర ఇంకో సమస్య ఏంటంటే హైదరాబాద్ లాంటి నగరంలో సచివాలయ ఉద్యోగులు 2 గంటల ప్రయాణం చేస్తే తప్ప సచివాలయం తీయరు. అదే వెనుక మెంటి కంపౌండ్ ఉంది, అట్లాంటిది కూలగొట్టి ఎక్కడ పని చేస్తారో పని చేసే చోటనే చాలా వరకు నివాసం ఉండి నడుచుకుంటూ పోయే దూరంలో ఉన్నదనుకోండి, అప్పుడు ఈజీ అవుతుంది కదా. ఏమవుతుందంటే ఎక్కడో తూర్పు నగరంలో ఉన్నవాడు గచ్చిబౌలిలో పనిచేయాల్సి వస్తుంది. దానికి కారణం ఏమిటి? మొత్తం అంతా సాఫ్ట్వేర్ కంపెనీలన్నీ గచ్చిబౌలి, నల్లగండ్ల, ఇటువైపు సేలింగంపల్లి, అటువైపు పైకి ఉన్నాయి. కానీ మిగతా పౌరులందరూ ఎడికి పనిచేసే వాళ్ళు ఇటున్నారు. కనుక సమతుల అభివృద్ధి లేకపోతే 4 వైపులా ఈ టెక్ కంపెనీలు కానీ ఇవన్నీ పెట్టకపోతే సమస్య వస్తుంది అంటున్నారు. కానీ అభివృద్ధి నిరంతర ప్రక్రియ. దాంతో పాటు ఈ ఉద్యోగ కల్పనల విషయంలో కూడా రవాణా రంగంలో మార్పు రావాలంటే ఎక్కడికక్కడ 4 వైపులా ఆసుపత్రులు ఉండాలి, 4 వైపులా ఈ మన సాఫ్ట్వేర్ కంపెనీస్ ఉండాలి, అట్లా ఉండాలి. ఇంకొకటి హైదరాబాద్ పెద్ద లోపం ఏంటంటే తెలంగాణలో ఉన్న పెద్ద నగరం, ఇంతకుముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కూడా పెద్ద నగరం. ఇది కాకుండా చిన్న నగరాలను డెవలప్ చేసే ప్రయత్నం చేయలే కదా. ఒక హైదరాబాద్ జిహెచ్ఎంసీ గురించి మాట్లాడుతున్నాం, కానీ దీని వికేంద్రీకరణ జరగాలి. వరంగల్ ఆజం జాహీ మిల్లు మధ్య అయింది, ఉపాధి ఎక్కడి నుంచి వస్తుంది? కనుక వరంగల్, నిజామాబాద్, మహబూబ్నగర్, ఖమ్మము, ఇట్లాంటి కరీంనగర్ ఇట్లాంటి వాటిని డెవలప్ చేస్తే ఇప్పుడు ఆటోమేటిక్ గా వచ్చే అవకాశం ఉంటుంది. కొంత గత ప్రభుత్వంలో కొంత ప్రయత్నం జరిగింది. ఏది మన టెక్ కంపెనీలను జిల్లాలకు వెళ్ళండి అని చెప్పి, అక్కడ సరైన విధానం దొరుకుతారా అంటే అక్కడి నుంచి వస్తున్నారు కదా, వాళ్ళందరూ ఎక్కడి నుంచి వస్తున్నారు, ఇక్కడికి వస్తున్నారు కదా. అట్లాగే ఈ మధ్యన విశాఖపట్నం ఒక ఆశాకిరణంగా కనపడుతుంది. ఎక్కడైనా ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో, ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఎప్పటికప్పుడు ఏర్పాటు చేసుకుంటే హైదరాబాద్ నగరం మరింత ఇంత పెద్ద ఎత్తున విస్తరించారు. కానీ హైదరాబాద్ ఉన్న అవకాశాలు కొన్ని మనం గమనిస్తే నిజంగానే జిహెచ్ఎంసీ సరిగ్గా పనిచేస్తే ఇవాళ అభివృద్ధి వికేంద్రీకరణతో పాటు మనకు నగర వికేంద్రీకరణ కూడా అవకాశం ఎక్కువ ఉంటుంది. అందుకనే ఇప్పుడు హిల్ట్ పేరు మీద ఇప్పుడు పరిశ్రమలను బయట తరలించే ప్రయత్నం చేస్తున్నారు. సరే, ఆ విషయం వేరైనా వాదోపవాదాలు జరుగుతున్నాయి, అవినీతి కుంభకోణాలు జరుగుతున్నాయి, బయటకు వస్తున్నాయి, ఇవన్నీ చూస్తున్నాం మనం. ఈ ఔటర్ రింగ్ రోడ్ ఒక భాగం హైదరాబాద్ లో, ఔటర్ రింగ్ రోడ్ తర్వాత రీజనల్ రింగ్ రోడ్ రావడం మరొక భాగం. అయితే వీటిని ఉపయోగించుకునే క్రమంలో మనకు హైదరాబాద్ నగరం ఇవాళ హైదరాబాద్ మొత్తం తెలంగాణలో ఉన్న మొత్తం జనాభా 1/3 జనాభా ఇక్కడే ఉన్నది. హైదరాబాద్ నగరం ఔటర్ రింగ్ రోడ్ లోపటే ఉన్నది కనుక నగరంలో పౌర సౌకర్యాల కల్పనకు మనం ప్రశ్నించాల్సిందే, ప్రభుత్వాలు పనిచేయాల్సిందే. మన ఒరిజినల్ మన నిధులను, సొంత నిధులను సరిగ్గా ఇక్కడ మన ఖర్చు పెట్టాల్సిందే. దీనికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారం కూడా అవసరం. మెట్రో విస్తరణ కానీ, అట్లానే రవాణా రంగంతో పాటు పౌర సౌకర్యాల కల్పనలో కానీ, స్ట్రాటజిక్ రోడ్ డెవలప్మెంట్ స్కీమ్ కింద మనకు ఏదైతే ఫ్లైఓవర్లు వేయడం కానీ, ఇప్పుడు కూడా మన పౌర సమాజాన్ని పూర్తిగా ఒకే దగ్గర కేంద్రీకృతం కాకుండా వికేంద్రీకరణ దిశలో కనుక దూర ప్రాంతాలు తీసుకెళ్తే అప్పుడు సౌకర్యాల కల్పనలో కొత్త ప్లాంట్ సిటీ ఏర్పడడానికి అది అవకాశం ఉంటుంది. నేను రైట్. కోటేశ్వరరావు గారు, ప్రజలు ప్రశ్నించరు, ప్రభుత్వాలు అయితే సరిగ్గా పనిచేయవు, ఓటుతో అన్న పాలక వర్గాన్ని మారుద్దామంటే అవి అధికారంలోకి వచ్చినంత సేమ్ సిచ్యువేషన్. సార్, మరి ఏంటి పరిస్థితి? రోడ్ల యాక్సిడెంట్లోనో లేకపోతే డ్రైనేజీల్లోనో పడి చావాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది, కానీ జిహెచ్ఎంసీలో మొత్తానికైతే ఈ పని సరిగ్గా జరగడం లేదనేది అయితే వాస్తవంగా కనిపిస్తుంది. మరి ఏం చేయాలంటారు? దీనికి ఏమన్నా సొల్యూషన్ ఉందా? దీనికి సొల్యూషన్స్ అంటే ఇప్పుడు రామ్మోహన్ రావు గారు, నేను, లేకపోతే మీరు మరొకళ్ళు సొల్యూషన్స్ చెప్తాం. కానీ దాన్ని పట్టించుకునేటువంటి పాలకవర్గం కావచ్చు, ప్రభుత్వం కావచ్చు లేదు అనేటువంటిది గతంలో ఉన్నటువంటి అనుభవం. నేను జనం ఎందుకు స్పందించట్లేదు అంటున్నానంటే, ఇప్పుడు మరి పాలకవర్గం పట్టించుకున్నప్పుడు లేదా మేధావులుగా ఉన్నటువంటి వాళ్ళు, నిపుణులుగా ఉన్నటువంటి వాళ్ళు పరిష్కార మార్గాలని సూచించినప్పుడు వాటిని అమలు జరపమని ఒత్తిడి చేయాల్సింది ఎవరు? బయట అలయన్స్ వచ్చి హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి జనం కోసం ఏమైనా వచ్చి ఒత్తిడి చేస్తారా? అజిటేషన్స్ చేస్తారా? చేయరు కదా. అందుకని జనం యొక్క వైఖరి కనుక మారేట్లయితే అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు కోటేశ్వరరావు గారు, నిజానికి ఓటు వేయడానికి పట్టణ ప్రజలకి తీరిక లేని పరిస్థితి. ఇంకా ప్రశ్నించడం అంటే అది ఇంకా చాలా పెద్ద విషయంగానే చూస్తారేమో ప్రజలందరూ. దానికి ఇంకా దగ్గరదారులు ఏమీ లేవు. ఇప్పుడు ఉదాహరణకి చూడండి, ఇప్పుడు మనం
ఎప్పుడో రద్దయ్యాయి. జిల్లా పరిషత్తులు, పంచాయతీలు, లేకపోతే మండల పరిషత్తులు. ఎన్నికలు ఎప్పుడు జరుపుతారంటే ప్రభుత్వ దయాదాక్షిణ్యాల మీద మనం చూస్తున్నాం. ఇదే కేరళలో మనం ఒక ఉదాహరణ చూసుకుంటే, అంటే అధికారంలో ఉన్నటువంటి వాళ్ళ చిత్తశుద్ధి గురించి మనం మాట్లాడుకోవాల్సి వచ్చినప్పుడు, కేరళలో 2020 డిసెంబర్ 8, 10, 14 తారీఖుల్లో పంచాయతీలు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల ఎన్నికలు జరిగాయి. సరిగ్గా 5 ఏళ్లకి మళ్ళా ఈ డిసెంబర్లో 9, 11 తారీఖుల్లో, అంటే గతంలో జరిగినటువంటి దానికి ఒక దశ 3 రోజులు ముందుగానే ఎన్నికలు నిర్వహిస్తున్నటువంటి రాష్ట్రం కేరళ. ఎందుకని ఎందుకని అంటే అక్కడ ప్రభుత్వాలు అధికారంలో ఏ పార్టీ ఉన్నా, కాంగ్రెస్ ఉన్నా, లేకపోతే సిపిఎం అధికారంలో ఉన్నా, ఫ్రంట్ల అధికారంలో ఉన్నా, జనంలో కూడా మీరు సకాలంలో జరపాలి. మీ పార్టీల విజయాలతో అపజయాలతో మాకు నిమిత్తం లేదు, ఎన్నికలు జరపాలనేటువంటి ఒక చైతన్యం అక్కడ జనంలో ఉన్నది. దానికి అనుగుణంగానే పార్టీలు కూడా ఉన్నాయి. మరి ఎక్కడన్నా దేశంలో మిగిలినటువంటి రాష్ట్రాల్లో, ఇతర పార్టీలు జరుపుకున్నటువంటి రాష్ట్రాల్లో గడువుకు 3 రోజులు ముందుగానే స్థానిక సంస్థలు జరిపినటువంటి చరిత్ర ఎక్కడన్నా ఉందేమో చూడండి. రేపు 9, 11 తారీఖుల్లో కేరళలో స్థానిక సంస్థల ఎన్నికలు జరుపుతున్నాయి పార్టీల ప్రాతిపదికన. ఇక్కడ పంచాయతీలు అంటే సరే పార్టీ రహితంగా జరుపుతున్నారు. అందుకని జనంలో చైతన్యం అనేటువంటిది ముఖ్యం. జనంలో చైతన్యం లేకుండా ఏ సమస్య ఎక్కడ పరిష్కారం కాలేదు ఇంతవరకు. జనం వీధుల్లోకి రాకుండా ఏ సమస్య పరిష్కారం కాలేదు. మరి దానికి దగ్గరదారులు ఏముంటాయి? పైరువీలు చేసుకుంటే ఏం చేసుకుంటాం? ఇప్పుడు ఏదన్నా నేను ఇల్లు కట్టుకుంటాను, నేను ఏదన్నా వైలేట్ చేసి పర్మిషన్ దానికంటే భిన్నంగా చేస్తే కార్పొరేటర్కి లంచం ఇచ్చో, లేకపోతే అధికారులకు లంచం ఇచ్చో పైరువీలు చేసుకుంటే ఏమవుతుంది? తీసుకున్నప్పుడు తీసుకుంటారు, తర్వాత మళ్ళీ ఎవడన్నా కంప్లైంట్ చేస్తే అల్టిమేట్ గా నష్టపోయేది కూడా నేనే కదా. జిహెచ్ఎంసీ పరిధిలో మొత్తం ఆల్మోస్ట్ చూసుకుంటే డ్రైనేజీల మీద ఇల్లు కట్టిన పరిస్థితి ఉంది కదా సార్. ఇప్పుడు హైడ్రాని తీసుకొచ్చారు, కానీ దాన్ని హైడ్రా కూడా ముట్టుకోవడానికి భయపడుతుంది కదా. ఎందుకంటే ఎక్కడ ముట్టుకుంటే ఏ సమస్య వస్తుందో, ఏ విధమైనటువంటి రాజకీయం ముందుకు వస్తుందని చెప్పేసి హైడ్రాని ఏర్పాటు చేసిన వాళ్ళకి భయమే ఇప్పుడు. అందుకని దీనికి ఎక్కడ పరిష్కారం అంటే జనమే పరిష్కారం. అంతిమంగా నిర్ణేతలు జనమే. చట్టపరమైనటువంటి ఎన్నికల ద్వారా ఎన్నుకునేటువంటి పాలకవర్గాలు పనిచేయనప్పుడు మరి ఇంక ఎవరు చేయాలి దీన్ని? జనమే చేయాలి. జనమే రంగంలోకి దిగాలి. గల్లా పట్టుకొని కార్పొరేటర్లని లేదా మేయర్లని లేదా అధికారులని మీరు చేస్తామన్నారు, ఇది చెయ్యాలి, చేస్తారా లేదా అని ఎవరు చేయాలి? జనం తప్ప ఇంకొకళ్ళు. అల్టిమేట్ గా జనమే కదా ఇబ్బందులు అనుభవించేది జనమే కనుక. ప్రతిపక్షాల పాత్ర ఏంటి? ప్రతిపక్షాలు కూడా దీని మీద గట్టిగా స్పందించాలి కదా, ప్రజల తరపున పోరాటం చేయాలి కదా, ప్రజల్ని కూడగట్టుకుని ఉద్యమాలు చేయాలి కదా. మరి ప్రతిపక్షాలు కూడా అలాగే ఉన్న పరిస్థితి ఉందా? ఇంతకుముందు రామ్మోహన్ రావు గారు చెప్పారు కదా, కార్పొరేటర్లుగా ఏ పార్టీ వాడు ఎవరు ఉన్నప్పటికీ కార్పొరేటర్లుగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఏ విధమైనటువంటి అవినీతి అక్రమాలకు పాల్పడ్డారో చెప్పారు కదా. అందుకని అటువంటి వాళ్ళని పెట్టుకొని ప్రతిపక్షం కావచ్చు, అధికార పక్షం కావచ్చు ఏం చేస్తుంది? వాళ్ళు కూడా నామకే వస్తే ప్రతిపక్షంగా ఉన్నారు కనుక పిలిపిస్తారు అంతే. అంతకు మించి తమ కార్పొరేటర్లను ఏమైనా అదుపు చేయగలరా? సమస్యలే. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, కవిత వ్యవహారం, నిరంజన్ రెడ్డి గారి వ్యవహారం. వాళ్ళు మొత్తం జరిగినటువంటి లొసుగులన్నీ బయట పెట్టుకుంటున్నారు. ఒకళ్ళేమో అసలు ఈ అవినీతి అక్రమాలు జరుగుతామంటే కేసీఆర్ గారికి తెలియదని ఒకళ్ళు, లేదు అన్నీ తెలుసు అన్ని చూస్తున్నాడని ఒకళ్ళు. మరి అదే విధంగా కార్పొరేషన్ లో ఉన్నటువంటి వివిధ పార్టీల కార్పొరేటర్ల అవినీతి అందరికీ బహిరంగ రహస్యం. ఏ పార్టీ అయినా మా కార్పొరేటర్ ఈ అవినీతికి పాల్పడిన కారణంగా మేము బహిష్కరిస్తున్నామని ఏ పార్టీ అయినా ప్రకటించిందా? ఎక్కడ ఇంతవరకు ఎవరు అటువంటి ప్రకటించిన దాఖలాలు లేవు. అందుకని పార్టీలు కూడా జనం వీళ్ళు ఎట్లా ఉన్నారు వాళ్ళు కూడా ఎట్లాగే ఉన్నారు. అధికారంలో ఉన్న వాళ్ళు ఎట్లా ఉన్నారు, ప్రతిపక్షాల వాళ్ళు కూడా ఎట్లాగే ఉన్నారు. సమస్య అదే కదా ఇప్పుడు. మరి బీజేపీ వినూత్న ప్రదర్శన కూడా చేసిందండి ఈరోజు. ప్రధానంగా హైదరాబాద్ మేయర్కి అధికారులకు ఎంత చెప్పినా వేస్ట్ అని చెప్పి ఒక దున్నపోతుని తీసుకొచ్చి దానికి ఒక వినతి పత్రాన్ని ఇచ్చిన పరిస్థితి ఉంది. అంటే దున్నపోతుకి చెప్పినా ప్రభుత్వానికి చెప్పినా ఒకటే అనే విధంగా పరిస్థితి మారిపోయింది అనుకోవాలా? ఇప్పుడు బీజేపీ ఇక్కడ సరే ఒక ప్రధానమైనటువంటి పార్టీగా ఉంది, కార్పొరేషన్ లో ఆ విధంగా ఉంది.
మరి కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ పార్లమెంట్ లో ఏం చెప్పినా అక్కడ కూడా స్పందన లేదని ప్రతిపక్షాలు అదే కదా చెప్తుంది నరేంద్ర మోడీ గారి మీద కూడా. సమస్య ఇప్పుడు వీళ్ళు ఇక్కడ ప్రతిపక్షంలో ఉన్నారు కనుక ఆ విధంగా ఇస్తున్నారు. మరి పార్లమెంట్ లో జరుగుతుంది ఏంటి? అసలు పార్లమెంట్ సమావేశాలే జరపట్లేదు. జరిపినా ప్రధానమంత్రి గారు రారు, వచ్చినా మాట్లాడరు, స్పందన లేదు అనేక విషయాల మీద. అందుకని ఇవన్నీ రెప్లికాస్. దేశం ఆ పార్లమెంట్ ఎట్లా ఉందో, అసెంబ్లీ ఎట్లా ఉందో, స్థానిక సంస్థలు ఎట్లా ఉన్నాయో, జిహెంసీ ఎట్లా ఉందో, పార్టీలు కూడా వాళ్ళ వైఖరులు కూడా ఎట్లాగే ఉంటాయి. ఏం చేశారు మరి ఈ 5 సంవత్సరాల్లో బీజేపీ వాళ్ళు చేసినటువంటి పోరాటాలు, ఆరాటాలు ఏమైనా ఉన్నాయా చెప్పమనండి. కాంగ్రెస్ అంటే వాళ్ళకి సభ్యులు లేరు కనుక ఏదో నమ్మకం ఉంటారు. మరి వాళ్ళు ప్రధానమైనటువంటి ప్రతిపక్షంగా ఉన్నారు కదా. వాళ్ళు సాగించినటువంటి రిమార్కబుల్ ఫలానా విధంగా ఏమన్నా చేశారంటే ఏమీ లేదు. ఇవాళ కబుర్లు ఎందుకు చెప్తున్నారంటే ఇవాళ కబుర్లు రేపు వచ్చే ఎన్నికల్లో మళ్ళీ ఒక ఎజెండాని సెట్ చేసుకుంటున్నారు. ఏ పార్టీ అయినా, బీజేపీ అయినా అంతే, ఇంకోళ్ళైనా అంతే. రైట్. బండారు రామ్మోహన్ గారు, ముఖ్యంగా జిహెచ్ఎంసీ పరిధిలో ఎక్కువ పెద్ద సమస్య ఏంటంటే డ్రైనేజీ వ్యవస్థ సరిగ్గా లేకపోవడం. దీనికి ప్రధానంగా ఆక్రమణలే ప్రధాన కారణం. అయితే హైడ్రా తీసుకొచ్చాము, మేము అన్ని ప్రక్షాళన చేయబోతున్నాము, ఆక్రమణలను తొలగించబోతున్నాం అని చెప్పిన ప్రభుత్వం ఆ దిశగా ఎందుకు చర్యలు చేపట్టలేకపోతుంది? ముఖ్యంగా ఓటు బ్యాంకు కోసమే ఇలా చేస్తుంది అనుకోవచ్చా? ఖచ్చితంగా. ఇప్పుడు ఓల్డ్ సిటీలో ఫిరంగి నాలా అని ఒకటి ఉండేది. మా చిన్నప్పుడు దాని గురించి చాలా మేము చెప్పుకునేవాళ్ళం. అసలు నాలా మాయమైపోయింది, లేనది. అంతేందుకు మీకు హుస్సేన్ సాగర్ ను మొత్తం తాంబాళంగా జరిగింది, గంగాళంగా మారుస్తాను, మొత్తం అంతా మట్టి ఎత్తుకొచ్చేస్తాను కేసీఆర్ గారు బీరాలు పలికింది. ఏమేమి చూసినాం కదా, ఎక్కడ ఆగింది చూసినాం కదా. వాళ్ళు హైడ్రా కూడా అంతే, మూసి ప్రక్షాళన కూడా అంతే. అంటే ప్రతిసారి ఏమవుతుందంటే పౌర సమాజం ఎంత మేల్కొన్నా కూడా పాలక వర్గం ఆలోచనలు మారకపోతే ఇట్లా ఉంటది. అంటే ఇందులో వేలు వంకర పెడితే వెన్న వస్తుంది, ఎందులో డబ్బులు మనం తీసుకోవచ్చు అనే ఆలోచన తప్ప పాలక వర్గాలు ఇంకో ధ్యాస లేకుండా అవుతుంది. అంటే జిహెచ్ఎంసీ ఒక మంచి ఏమంటారు దాన్ని పళ్ళ చెట్లను తయారైంది, అన్ని పార్టీలకు తయారైంది. చూస్తున్నాం కదా. ఇప్పుడు మూడు పార్టీలకు ఎంఐఎం 44 సీట్లు, 48 సీట్లు బీజేపీ, 50 దగ్గరగా బీఆర్ఎస్ గెలిచింది. మరి మేయర్ మాత్రం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వాడు ఏదో మనదురుడు అని చెప్పి తీసుకెళ్లి కలిపితే ఇప్పుడు 2 ఏళ్ళకి జిహెచ్ఎంసీ ఎవరి ఆధీనంలో ఉంది? మనిషి వాళ్ళే, కానీ కాంగ్రెస్ పార్టీ ఆధీనంలో ఉన్నది. ఏం చేసినట్టు? కాంగ్రెస్ పార్టీకి మనుషులు లేరని కాదు, ఇవాళ మొత్తం పాలక వర్గమే వాళ్ళకు ఉన్నది, వాళ్ళ మేయర్ ఆమె ఉన్నారు. మళ్ళీ ఆయన కేశవరావు గారి తండ్రి బిడ్డ ఇద్దరు కూడా. కేశవరావు గారు ఏమో ఏ పార్టీలో సలహాదారులు ఉంటారు, సలహా ఇచ్చేది లేదు, 3 లక్షల రూపాయలు జీతం తీసుకుంటారు, ప్రభుత్వం ఏం చెప్తే అది ఊహు ఉంటారు. సలహాలు ఇచ్చే వాళ్ళు సరిగ్గా ఉంటే ప్రభుత్వాలు ఇట్లా పనిచేయకపోయేది అంటున్నారు. సలహాదారుల పేరు మీద క్యాబినెట్ హోదా ఇచ్చి వీళ్ళకి చేస్తే వీళ్ళు చేస్తున్న పని ఏంటంటే ఆ హోదా అనుభవించడం తప్ప ఇంకోటి ఏం లేదు. ఇది వేరే సంగతి. ఏమంటే ఆరోగ్యకరమైన చర్చ జరిగితే తప్పక పరిష్కారాలు దొరుకుతాయి. విజయ్ గారు నేను చెప్తున్నా కదా, మా ఇద్దరిని పిలిచిండు, ఒక 2 రాజకీయ పార్టీలు పిలవండి, మా ఇద్దరిని నోరు మూసి వాళ్ళే మాట్లాడతారు మొత్తం అంతా. నేను సంగతి చెప్తాను. హిల్ట్ గురించి ఆరోగ్యకరమైన చర్చ జరగాలంటే ఒక టీవీ ఛానల్లో 3 పార్టీలు మరిచి నేను ఒక్కడే అయిపోయినా. వాళ్ళు తిట్టుకున్నప్పుడు ఏమీ మాట్లాడతలేరు. నేను మాట్లాడే ముందు పెట్టగానే అధికార పార్టీ అయినా మొత్తం అడ్డుకొని మొత్తం చర్చనంతా తప్పుదారి పెట్టించుండు. నేను మాట్లాడింది ఒకటి, ఆయన మాట్లాడేది ఒకటి. ఏం చేద్దాం అంటే నేను చెప్పిన మా నోరు నొక్కొచ్చు కానీ మీ నోరు నొక్కే ప్రజలు ఎప్పుడో నొక్కుతారని చెప్పిన. ఇవాళ కాకపోతే రేపు మనము విదురుడు చెప్తే వినకపోతే కురుక్షేత్ర యుద్ధం వచ్చింది. కనుక నీతి పాటిస్తే మొత్తం కౌరవ సమాజం మొత్తం కౌరవ వంశం మొత్తం కురువంశం నాశనం అయిపోయింది. ఇది కూడా అంతే. అహంకారము అవినీతితో ఉన్న ప్రభుత్వాలు కూలదోసే శక్తి ప్రజల్లో ఉంది. అందుకనే 5 ఏళ్లకో 10 ఏళ్లకో కూలుస్తున్నారు, మళ్ళీ కొత్త వాళ్ళని అనుకుంటున్నారు. కానీ ఇది కాలంబు రాగానే కాటేసి తీరుతాం అన్నట్టు ఇవాళ జిహెచ్ఎంసీ ప్రజలు ఆలోచన చేస్తున్నారు. కానీ సమస్య ఏమైందంటే ఇక్కడ ప్రజలను నిందించాల్సిన అవసరం లేదు, కానీ ఓటుకు నోటు వాళ్ళు పెద్ద ఎత్తున మన జూబ్లీ ఎలక్షన్ చూసినాం కదా, ఏం జరిగింది, దుర్మార్గం జరిగింది చూసినా. ఎవరు గెలుచుడు ఎవరు కూడా నాకు సంబంధం లేదు. దుర్మార్గం జరిగిందంటే కాంగ్రెస్ వాళ్ళు రామ్మోహన్ రావు ఇట్లా మాట్లాడిన ఆవేదన అవుతారు. ఏమంటున్నాడు, ఎవరు గెలుచుడు ఎవరు సమస్య కాదు, వాళ్ళ డబ్బు అట్లాగే మద్యము ఎంత పెద్ద ఎత్తున ఎన్నికల్లో రాజ్యం చూస్తున్నాం కదా మనం. సరైన పరిష్కారం ఏంటంటే సకాలంలో ఎన్నికలు జరపడం. ఇంతకుముందు చెప్పాను నేను, 3 నెలల టైం నుంచి మొదలు పెట్టాలి. ఇప్పుడు ఫిబ్రవరి 10కి అయిపోతుంది, మరి ఏం సంగతి అని అడుగుతున్నాను ప్రభుత్వాన్ని. ఫిబ్రవరి 10 లోపల అంటే 3 నెలల నుంచి మొన్న నవంబర్ 10 నాడే మొదలైంది. ఏది గంటారావం మొదలైనట్టు 10 నిమిషం విలువైంది. ఎన్నికల కోసం ఎందుకు ప్రయత్నం చేయరు? ఇప్పుడు పంచాయతీ ఎన్నికలు కావాలి, మండలాలు కావాలి, జిల్లా పరిషత్ కావాలి. ఇవి 2 ఏళ్ళు అయింది కాక 2 ఏళ్ల తర్వాత అవి జరుపుతున్నారు. అది కూడా జూబ్లీ ఎలక్షన్ లో అధికార పార్టీ గెలిచింది కనుక చేస్తున్నారు, ఇంకోటి లేదు. కనుక పౌర సమాజం ఎంత జాగృతమైనా కూడా దాన్ని సహకరించే వాళ్ళు కూడా కావాలండి.
ఉదాహరణ రాజకీయ పార్టీ చేయాల్సిన పని ఏంది? పౌర సమాజాన్ని అభిప్రాయం తగ్గట్టు మలుచుకొని ప్రజా పోరాటాలు సిద్ధం కావాలి. ప్రతిపక్షం అంటే నిర్మాణాత్మక ప్రతిపక్షంగా పనిచేయాలి. వీళ్ళు వాళ్ళు దొంగ చీకటి పంచుకోవడం కాదు కదా చేయాల్సింది. కొన్ని ఉద్యమాలు సక్సెస్ అయినాయి మన విజయ్ గారు. ఉదాహరణ చెప్తాను నేను. ఎన్టీఆర్ మన మైదానం ఉంది కదా మనకు ఇందిరా పార్క్ ఎదురు. దాదాపు కేసీఆర్ గారు రెండోసారి ఎన్నికైన తర్వాత, మొదటిసారి ఎన్నికైన తర్వాత దాని మొత్తం అంతా దాన్ని అమ్మేస్తామన్నారు. పౌర సమాజం జాగృతమైంది. చిన్న పిల్లలు కబడ్డీ ఆడేవాడు, క్రికెట్ ఆడే పిల్లల నుంచి మొదలు అందరూ ఏకమైన ఉన్నాడు ఉద్యమం. ఇది పోలే కదా, ఇవాళ కోటి దీపోత్సవాలు చేస్తున్నారు. నడిబొడ్లో మనకు బ్రీతింగ్ ప్లేస్, లంగ్ స్పేస్ వచ్చింది. కనుక ఇవాళ హైదరాబాద్ నగరంలో లంగ్ స్పేస్ కు సమస్య వస్తుంది. అందుకనే హిల్ట్ దాని మీద కూడా మంచి చర్చ జరగాలి. మీలాంటి ఛానళ్ళు, మీలాంటి మీడియా సంస్థలు పనిచేయాలి, ఇట్లాంటి చర్చలు పెట్టాలంటున్నాను. హిల్ట్ లో నేను ఒక సూచన చేస్తాను. ఎందుకంటే హైదరాబాద్ నగర అభివృద్ధికి వస్తుంది కనుక సుమారు 10,000 ఎకరాలను అమ్మేస్తున్నారు అని ప్రతిపక్షం ఇప్పుడు అదే ఆ విషయం కూడా ఈ సమావేశాల్లో హైలైట్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే బీఆర్ఎస్ ఇప్పటికే 9,000 ఎకరాలు దాదాపు 4 నుంచి 5 లక్షల కోట్ల వరకు కూడా కుంభకోణం ఉంది, స్కామ్ ఉందని కూడా ఆరోపణలు చేస్తుంది. మరి పెద్ద ప్రత్యేక చర్చ పెట్టుకుందాం. నేను 2 విషయాలు చెప్తాను దాని గురించి. ఇవాళ భూములు అమ్ముతున్న అసత్యాలు అర్ధసత్యాలు 2 పార్టీలు తక్కువేం కాదు. బీఆర్ఎస్ చెప్పేది అర్ధసత్యము అసత్యము. ఇటు ప్రభుత్వం అంతకంటే అర్ధసత్యాలు అంతకంటే అసత్యాలు పెద్దగా చెప్తున్నారు. 10,000 ఎకరాలు కనుక ప్రభుత్వం కనుక తీసుకుంటే అందులో 5-6 లక్షల కోట్ల కుంభకోణం వాళ్ళు అంటున్నారు. అసలు అంత ఎక్కడిది? సగం రోడ్లు పోతే 5,000 ఎకరాలే అంటున్నారు. సగమే నిజం అనుకుందాం. మొత్తం 5,000 ఎకరాలను పాత జీవోలు ఏమున్నాయి? 1920-21 జీవోలు అజమాబాద్, అట్లాగే బాలానగర్, అట్లాగే మనకు హఫీజ్పేట, ఈ 3 వీటి మీదనే జీవోలు వచ్చినాయి గతంలో. వాళ్ళు ఏమన్నారు? చాలా అమికబుల్ ఒక మంచి సూచన చేశారు, గవర్నమెంట్ కి డబ్బులు వస్తాయి. కానీ నేనేమంటున్నానంటే దానికన్నా మించి ఆలోచన చేయాలంటున్నాను. ఇవాళ ఈ స్పేస్ ను కనుక ఇటు చేసినా అటు చేసినా ప్రభుత్వం స్వాధీనం చేసుకొని 50% వాళ్ళకి ఇచ్చి 50% ప్రభుత్వం తీసుకొని ఈ 50% ను లంగ్ స్పేస్ గా మారిస్తే బాగుంటది. దీన్ని అమ్మే ప్రయత్నం చేస్తే అంటే ఎట్లా? మళ్ళీ అదే కదా, అపార్ట్మెంట్లు వస్తాయి, మళ్ళీ కొత్తగా జనవాసాలు వస్తాయి, ఉన్న దగ్గర జనం ఏర్పడతాయి. అంతకంటే అధ్వానమైన సౌకర్యాలు, ప్రజా సౌకర్యాలు ఇంకా ముఖ్యమైపోతాయి కదా అంటున్నాడు. అందుకనే విన్ సొల్యూషన్ ఉండాలి. ఎప్పటికైనా జీరో సమ్ గేమ్ ఉండొద్దు. అదే జరుగుతుంది ఇప్పుడు జరుగుతున్న హైదరాబాద్ నగర అభివృద్ధికి ఆటంకం ఏంటంటే విన్ సొల్యూషన్లు ఎవరు చెప్తలేరు. చెప్పేవాడు సూచనలు పాటించే క్రమం వీళ్ళకి లేదంటున్నాడు. అందుకే గతంలో చిన్న చిన్న ప్రజా ఉద్యమాలు చూస్తుంటే మా కూకటిపల్లిలో ఒక సత్యనారాయణ గారు అంటే వాళ్ళ ఉద్యమంతో పనిచేసిన వాళ్ళ పేర్లు మరీ చెప్తున్నాడు. ఆయన నాలాలో దిగి మరి చూపించారు, ఇది అవినీతి జరుగుతుంది, వీళ్ళు చేస్తున్న పని ఇది అని చూపించారు. అన్ని కాంట్రాక్టర్లను చూడండి. వాళ్ళ హైదరాబాద్ లో మురికి నీటి కాలం నిర్వహణ నుంచి మొదలు పెడితే ప్రతిది కూడా కుంభకోణం. ఏదికి కాదేది కవిత కారణం అన్నట్టు అన్ని అవినీతి పరమై జరుగుతున్నాయి. ఎవరి అంటే ఎక్కడ దొంగలు అక్కడే గప్చుప్ అన్నట్టు అన్ని పార్టీలు తిలాపాపం తలా పెట్టుకుని పంచుకుంటున్నాయి. అట్లాని అందరూ అవినీతి పరలేదు, అందులో మంచివాడు ఉండొచ్చు, కానీ మంచివాడు వాయిస్ బయటకు వస్తలేదు అంటున్నాడు. ఇవాళ బీజేపీలో కానీ, కాంగ్రెస్ లో కానీ, బీఆర్ఎస్ లో కానీ మంచి కార్పొరేటర్ లేరని అందరు దొంగనే అన్నాడు, కానీ వాళ్ళ వాయిస్ బయటకు వస్తలేదు కదా అంటున్నాడు. అందుకని పౌర సమాజంలో ఈ కాలనీ సంఘాలు, అట్లానే మన నగర సౌకర్యాల కోసం పనిచేసే సంస్థలు పనిచేస్తున్న వారి రాజకీయ ప్రయోజనాలు కూడా వాళ్ళకు ఉన్నాయి. గొంతెత్తి మనకు గతంలో ప్రజా ఉద్యమాలంటే మంది వచ్చేవాడు, ఇప్పుడు మనుషులు లేకుండా పోతున్నారు. ఉదాహరణకు ఇంతకుముందు మంచి మాట చెప్పారు విజయ్ గారు. అంటే ఇప్పుడు మా తరం అంతా ముగుస్తుంది అట్లా. అంటే మేము గొప్పవాళ్ళం, వాళ్ళు చిన్న అంటలేదు, కానీ ఎవరి ఉద్యోగం, వ్యాపారం, ఎవరి కెరీర్ వాళ్ళు చూసుకుంటున్నారు తప్ప సమిష్టిగా మనం పోరాడితే మన సౌకర్యాలు సాధ్యం అవుతాయి ముచ్చట లేకుండా అయింది. ఇప్పుడు సౌకర్యాలు పెరిగినాయి. గతంలో ఒక పిటిషన్ తీసుకుపోయి ఇవ్వాలంటే చాలా కష్టం ఉంటుండే, ఇప్పుడు ఆన్లైన్ లో ఫిర్యాదు చేయొచ్చు కదా. ఇవాళ అన్ని సౌకర్యాలు వచ్చినాయి కదా. హెచ్ఎండిఏ పరిధిలో ఉన్న హైదరాబాద్ నగరంతో పాటు ఇవాళ రీజనల్ రింగ్ రోడ్ వరకు హెచ్ఎండిఏ పరిధిలో తీసుకొచ్చారు. మనం హెచ్ఎండిఏ పరిధి ఆల్మోస్ట్ ఆ రీజనల్ రింగ్ రోడ్ వరకు అవుతుంది. అటువంటి అప్పుడు అక్కడ బిల్డింగ్ నిర్మాణం నుంచి మొదలు పెడితే ఇప్పుడు హెచ్ఎండిఏ మీరు తార్నాక్ ఆఫీస్కి ఇవ్వండి, అన్ని పైరవికాల నిలయంగా మారింది. పూర్తిగా హెచ్ఎండిఏ ఏం చేస్తుందో ఎవరికి తెలిసే పరిస్థితి లేదు. అంటే ఒక్క దగ్గర ఇక్కడ జిహెచ్ఎంసీ వరకు పరిమితం అయితే ఒక రకంగా ఉంటాయి సమస్యలు, హెచ్ఎండిఏకి విస్తరిస్తే ఒక రకంగా ఉంటది. G+2 కన్నా ఎక్కువ నిర్మించడానికి మీరు హెచ్ఎండిఏ పరిధిలో వీలు లేదు. అంతకన్నా చేస్తే తప్పనిసరి దాన్ని బట్టి హెచ్ఎండిఏ పర్మిషన్లు ఇవ్వాలి. అవినీతి లేకుండా హెచ్ఎండిఏ పనిచేస్తుందా? చూసాం కదా మొన్న ఈ కాంగ్రెస్ లో సంబంధమైన విషయంలో 54 లక్షలు విరుక్కొని ఇవాళ అరవింద్ కుమార్ గారు, రెడ్డి గారు, కేటీఆర్ తో సహా ఇవాళ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు కదా. అందుకని వ్యవస్థలు సక్రమంగా పనిచేయాలంటే పౌర సమాజమే ఖచ్చితంగా నేను మొదటి నుంచి కోటేశ్వరరావు గారి మీద పూర్తిగా ఎక్కువిస్తున్నాను. పౌర సమాజం ప్రశ్నించి నేర్చుకోవాలి. కానీ పౌర సమాజంలో చేవదచ్చింది. పౌర సమాజంలో మా మటుకు మేము చూసుకుంటాం, ఎవరితో ఎట్లా పోతే నాకేంది అనుకుంటారు. కానీ జర్మనీ సామెత ఉంది కదా,
నా కోసం వచ్చేదాకా, మన కోసం వచ్చేదాకా చుట్టూ చూస్తే ఎవడు మిగలడు. మన కోసం వచ్చినప్పుడు అంతకుముందు మహిళలు కానీ యువకులు కానీ అందరూ పట్టుకపోతే ఊరుకున్న సామెత చూస్తున్నాం, జర్మనీ సామెత. అట్లా జరుగుతుంది. మన దాకా వస్తే తెలుస్తలేదు. అయితే మన దాకా వచ్చినప్పుడు అరిస్తే ఎవడు మిగలడు మనకు అంటున్నాను నేను. పౌర సౌకర్యాల కల్పనలో కానీ, పౌర ఉద్యమాల రూపకల్పనలో కానీ, మనకు అవినీతి విషయంలో కానీ గతంలో అంత స్పందన లేకుండా పోతుంది. ఒక కంప్లైంట్ చేయండి. నేను పౌరులకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, హైదరాబాద్ నగర పౌరులకు కానీ రాష్ట్ర ప్రజలు, మీరు ఒక కంప్లైంట్ పేపర్ మీద పెట్టండి, లేకుంటే ఆన్లైన్ పంపండి. అది వృధా పోదు. ఇవాళ కాకపోతే రేపు కాకపోతే ఎల్లుండి వస్తాయి. అట్లాగే కోర్టులు కూడా కొంతవరకు సుమోటో కేసులు తీసుకునే ప్రయత్నం చేయాలి. ఎందుకు తీసుకోకూడదు? మనకు హైడ్రా పనిచేస్తుంది. మరి ఓఐసీ కాలేజీ వైపు ఒక రకంగా, మల్లారెడ్డి కాలేజీ వైపు ఒక రకంగా, మల్లా రాజేశ్వరరెడ్డి కాలేజీ వైపు ఇట్లా ప్రయత్నం చేస్తుంటే దీన్ని ఎందుకు ప్రశ్నిస్తలేవు కోర్టులు కూడా? చూస్తున్నా, కోర్టులు కొరడా దులిపిస్తుంటారు, ఇది చేస్తే న్యాయ వ్యవస్థ అంటారు, అది అంటారు. కానీ ఏమవుతుంది, ఒక కేసు ముందుకు వచ్చినప్పుడు మానవీయ దృక్పథంతో ఆలోచన చేసి కోర్టులు అంటే భయం ఉంది. నా ఉద్దేశం భక్తి లేకపోవచ్చు, కానీ కోర్టులు అంటే ఇంకా భయం కొంత ఉన్నది ప్రజలకు కానీ పాలకులకు కానీ. దాన్ని ఎందుకు ఉపయోగించుకోవడం లేదు కోర్టులు కూడా నేను ప్రశ్నిస్తున్నాను. యాజ్ అడ్వకేట్ గా పేరు విమర్శ చేస్తే, పేరు కామెంట్ చేస్తే తప్పు కాదు. హైడ్రా కేసులు ఎన్నో వచ్చినాయి. ప్రతిసారి శనివారం ఆదివారం కురుస్తారు. స్టేర్ ఉన్నా, కోర్టు స్టేర్ ఉన్నా పాటిస్తలేదు. ఎందుకు గట్టిగా మీ సంగతి పడతాం, మిమ్మల్ని కోర్టుకు రప్పిస్తాం, ఇంతే తప్ప బెదిరిస్తున్నారు, కేవలం తుంపిళ్ల బలం చూపెడుతున్నారు. కానీ ఖచ్చితంగా చేస్తే ఎందుకు నిలబడదు అంటున్నాడు. ఇవాళ హైడ్రా పిల్లు మొక్కలు వేసింది. మనకు కాలేజ్, ఓఐసీ కాలేజీ వైపు ఒక రకంగా మాట్లాడుతున్నారు, ఒక సామాన్య మధ్యతరగతి కుటుంబం నుంచి చెంబు తపాల బయట వేసే కార్యక్రమంలో ఓ రకంగా చేస్తున్నారు. దీన్ని ఎందుకు ప్రశ్నిస్తలేదు హైకోర్టు? మీరు వాళ్ళంటే ఉద్ధరిస్తున్నారు సమాజాన్ని, మొత్తం అంతా సమాజాన్ని బాగా పెద్ద చేస్తున్నారు. విద్య కనుక అందరూ అకాడమిక్ ఇయర్ అయిన తర్వాత కూలగొడతామన్నారు కదా, ఏమైంది మరి? ఎందుకు కూలగొట్టలేదు? ఇవాళ పేదల గుడిసెలు కూలగొట్టేంత శక్తి ఉన్న హైడ్రా ఎందుకు ముందుకు పోతలేదు? మరి వాళ్ళ పాలక వర్గానికి బంధువులుగా ఉన్న వాళ్ళు, పాలక వర్గానికి దగ్గరగా ఉన్న వాళ్ళ తెరువు ఎందుకు పోతలేదు ఈ హైడ్రా? ఇవన్నీ చూస్తున్నాం మనం. అంటే హైడ్రా మంచి పని ఎంత చేస్తుందో ఈ తప్పు కూడా చేస్తుంది. అంటే హైడ్రా నియంత్రించే పగ్గాలు ఎవరి దగ్గర ఉన్నాయి? పాలక వర్గాల దగ్గర ఉన్నాయి. మళ్ళీ పాలక వర్గం ఒకటే అంటే వీల్లేదు విజయ్ గారు. పాలక వర్గం తోటి ప్రతిపక్షాల వాళ్ళకు కూడా ఈ పాపంలో భాగస్వామ్యం ఉంది కనుక హైడ్రా పేరుకే ఉంటది. పేదల గుడిచేస్తుంది, లేకపోతే మధ్యతరగతి వాళ్ళ ఆశలను మొత్తం నిలువుటెల్లా ముంచేస్తుంది. కానీ ఎవరి దగ్గరికి పోయినా వాళ్ళ దగ్గరికి పోతలేదు. ఎందుకు పోతలేదు? నాగార్జున ఇన్కన్వెన్షన్ కూలగొట్టాలని ఎంత స్పందన వచ్చిందో ఆ తర్వాత అంతా పోయింది కదా, తుస్సుమన్నది కదా. కానీ చేస్తుంది, మంచి పని చేసినప్పుడు తప్పనిసరి హైడ్రా అవధింది. ఆయన మన పోలీస్ ఆఫీసర్ గా కరీంనగర్ జిల్లా ఒక రకంగా మరొకరిని ఇంకో రకంగా చూడడం కరెక్ట్ కాదు. అందుకని అంటే ఈ భేదం ఎందుకు వస్తుంది అంటే అన్ని రకాలుగా ప్రభుత్వం పైనుంచి ఒత్తిడి తెస్తుంది. ఆయన బాధలు ఆయనకున్నాయి. ఇది బాధలు ఎవరికి? సీత బాధలు సీత కష్టాలు సీతయి, పీత కష్టాలు పీతాయి. ఆయన మంచి ఆఫీసరు. గతంలో కరీంనగర్ లో ఎస్పీగా పనిచేసినప్పుడు స్కూల్ సరిగ్గా పనిచేయాలని కోరుకుని నీవెవడి అంటేందుకు అని మన ఉపాధ్యాయులు తిరగబట్టారు. ఆయన ఒకటే అన్నాడు, మీరు స్కూల్ సరిగ్గా పనిచేస్తే, సమయానికి మీరు చేయి పనులు బాగుపడితే ఇంకో రకంగా ఉంటుంది, ఉద్యమాలకు పోరు, ఇటువంటి ఏది నక్సలిజం వైపు పోరు, అందుకని నేను ప్రయత్నం చేస్తున్నాను, నాకు కూడా బాధ్యత ఉండిపోమన్నాడు. అంటే పోలీసు విధులను ఎడ్యుకేషన్ అనుసంధానించిన వాడు మంచివాడు, ఆయన కాదంటలేదు. కానీ ఇక్కడ ఏమైతుందంటే ఒకసారి అన్ని అధికారాలు మొత్తం ఇచ్చినట్టు చేసి అధికారులు ఎక్కడ గుంజుకోని అక్కడ గుంజేసుకుంటున్నారు, ఎక్కడ ఫీజులు బీకాలో అక్కడ ఫీజులు బీకేసిండ్రు. దాంతో హైడ్రా ఈ వాళ్ళు చేస్తున్న మంచి పనుల వల్ల కొంత భూమి దక్కింది. మంచి ఉదాహరణ మనకు బతుకమ్మకుంట మంచి ఉదాహరణ మనకు మా ఇంటి దగ్గరనే, ఇటుపక్క కోటేశ్వరరావు గారు కానీ ఇక్కడ గంతాల దగ్గరే. మరి హైడ్రా బతుకమ్మకుంటను బాగు చేసిందంటే మంచిదే. 13 ఎకరాలు కనీసం 6 ఎకరాలు రక్షించింది కదా. ఇటువంటి మంచి పనులు చేస్తున్నాయి కాదంటే. అట్లానే హైడ్రాను మొత్తం విమర్శించి కూడా మనం కూడా తప్పు చేసినట్టు అవుతుంది. కనుక మిగతా విషయాలకు పెద్దలకు తెరువు ఎందుకు పోతలేదు, గద్దలకు తెరువు ఎందుకు పోతలేదు, మామూలు తెరువు ఎందుకు పోతుంది? మంచి చెడు చేస్తున్న పనిని అభినందించుకుంటూనే ఇంకా చేయాల్సిన పని ఉంది అంటున్నాడు. ఇక అంతిమంగా ఒక మాట ఏంటంటే, ఎన్నికల ముందు వచ్చే ఈ మీటింగ్ కనుక ఇప్పటికైనా సరే సమీక్ష చేసుకోవాలి ప్రజాప్రతినిధులుగా. వీళ్ళందరూ కూడా ప్రజలు కూడా జిహెచ్ఎంసీ పదవి కాలం వచ్చిండ్రు, పోయింది, 5 ఏళ్ళు అయిపోయింది. ఏళ్ళ క్రితం దుకాణం బంద్ కాదు, ఉన్నది ముందుంది ముసళ్ళ పండుగ. హైదరాబాద్ నగరానికి శాపంగా మారిన రవాణా వ్యవస్థ బాగుపడాలి, అట్లాగే ముంపు వ్యవస్థ బాగుపడాలి, మన సరి చేయాల్సిన అవసరం ఉన్నది. అట్లాగే పర్మిషన్ల విషయంలో వీటిలలో ఇంకా పారదర్శకత పెరగాలి, జవాబుదారితనం పెరగాలి. అట్లాగే ఆన్లైన్ అప్లికేషన్ పరిష్కరించడంలో టైం లిమిట్ పెట్టాలి. ఇటుపక్క జిహెచ్ఎంసీ, అటుపక్క కూడా మన హెచ్ఎండిఏ, ఈ రెండు కలిసికట్టుగా పనిచేసి నగరం నరకంగా మారకుండా నివాస యోగ్యమైన నగరంగా హైదరాబాద్ మారాలని కోరుతున్నాం. రైట్. కోటేశ్వర గారు, ముఖ్యంగా ప్రభుత్వ భూములు సబ్ రిజిస్టర్ ధర కంటే 30% తక్కువగా అమ్ముతున్నారనే వాదన అయితే జరుగుతుంది. ముఖ్యంగా బీఆర్ఎస్ దీని మీదే కాన్సన్ట్రేషన్ చేసింది. ఈ సమావేశాల్లో గట్టిగా ప్రభుత్వాన్ని ప్రశ్నించాలనే టార్గెట్గా పెట్టుకుంది. సార్, ఈ అంశం ఈ సమావేశాల్లో హైలైట్ అయ్యే అవకాశం కనిపిస్తుందా?
అంటే వాటి మీద జిహెచ్ఎంసికి ఉన్నటువంటి అధికారాలు ఏమిటి అనేటువంటిది ప్రశ్న. రామ్మోహన్ రావు గారు చెప్పాలి చట్టపరంగా. ఎందుకంటే నాకు తెలిసినంత వరకు జిహెచ్ఎంసికి వాటి మీద అధికారాలు లేవు. అధికారాలు ఉండేట్లయితే ఖచ్చితంగా జిహెచ్ఎంసి ద్వారానే ఆ పని జరిగి ఉండేది. కానీ జిహెచ్ఎంసితో నిమిత్తం లేకుండానే గతంలో ఉన్నటువంటి టిఆర్ఎస్ ప్రభుత్వం కానీ లేదా ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం కానీ వాటి మీద నిర్ణయాలు తీసుకుంటాం. అందుకని ఇప్పుడు ఏది జరిగినా కానీ ఇవి విలువైనటువంటి భూములు. ఈ విలువైనటువంటి భూముల్ని రిజిస్ట్రార్ ఆఫీసులో అంటే ప్రభుత్వం నిర్ణయించినటువంటి ధరల కంటే తక్కువగా అమ్మడం అనేటువంటిది ఒక పెద్ద కుంభకోణం అయితే, అసలు మొత్తం అమ్మటమే పెద్ద కుంభకోణం. వాటిని ప్రభుత్వం స్వాధీనం చేసుకొని ప్రజోపయోగ అవసరాలకు వినియోగించాల్సినటువంటి అవసరం ఉందనేది నేను చెప్తున్నాను. అందుకని దీని మీద నిజం ఎవరు ఏమి నిజం చెప్తున్నారు, అసలు చట్టంలో ఉన్నది ఏమిటి లేదా జీవోల్లో ఉన్నది ఏమిటి, దాని ఇంప్లికేషన్స్ ఏమిటి అనేటువంటిది రాష్ట్ర ప్రభుత్వము ఒక శ్వేతపత్రాన్ని ప్రకటించి దాన్ని ఈ హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి వాళ్ళందరి ముందు చర్చకు పెట్టాలి. చర్చకు పెట్టినప్పుడు ఏ పార్టీ నిజం చెప్తా ఉంది, ఏ పార్టీ అబద్ధం చెప్తా ఉంది, ప్రభుత్వం దాస్తున్నది ఏమిటి, ప్రభుత్వం బయటకు చెప్తున్నది ఏమిటి అనేటువంటి విషయాలన్నీ బయటకు వస్తాయి. మరి ఇంత జరిగిన తర్వాత కూడా ఎందుకని ఆ విధమైనటువంటి పారదర్శకత కదా, ఎవరు చెప్పినా కానీ పారదర్శకత కదా కావాల్సింది. అటువంటి పారదర్శకత లేదు. ఖచ్చితంగా ప్రభుత్వానికి నష్టం అంటే ప్రజలకు నష్టం అది. అందువలన డెఫినెట్ గా అలాంటి లావాదేవీలన్నింటినీ కూడా ముందు సస్పెండ్ చేసి వాటిని శ్వేతపత్రం ప్రకటించి మరోసారి చర్చించిన తర్వాత అందరి నిపుణుల అభిప్రాయాలు తీసుకున్న తర్వాత వాటి మీద ఒక నిర్ణయం తీసుకోవాలనేది నా అభిప్రాయం. అందుకని ఒక్క గజం అమ్మినా గానీ అది నష్టమే. ప్రజలకు నష్టం కలిగించేటువంటి చర్యనైతే సమర్థించాల్సినటువంటి అవసరం లేదు. విజయ్ గారు ఒక్క మాట చెప్తాను ఈ విషయంలో. కోటేశ్వరరావు గారు చెప్పారు కదా, నిజమే. కానీ యాక్చువల్ గా స్థానిక ప్రభుత్వాల సహకారంతోనే ఈ రిజిస్ట్రేషన్ వాల్యూస్ పెంచాలి, తగ్గించాలని చేయాల్సిన అవసరం. కరెక్ట్ వచ్చింది. సర్పంచ్గా ఉన్నప్పుడు మాకు ఆ చట్టంలో ఏముందంటే లోకల్ గవర్నమెంట్స్ ఏ ఉంటే వాటిని రెవెన్యూను అట్లాగే మున్సిపల్ శాఖ వాళ్ళని మనకు సంప్రదించి ఆయా స్థానిక ప్రభుత్వాలతో సంప్రదించిన తర్వాతనే వాల్యూస్ తగ్గించడం కానీ పెంచడం కానీ చేయాలి. ఇక్కడ జరుగుతుంది అదే. వాళ్ళ ₹1,00,000 గజం ఉన్న చోట కూడా 20,000 కూడా గజం లేకుండా పోయింది బుక్ వాల్యూ. దానికి కారణం ఏంటంటే ఇదే అవినీతి కోసం. అందుకని హిల్స్లో జరుగుతున్న మోసం కూడా అదే. 30% దానిలో బుక్ వాల్యూ 30%కి ఇస్తా అంటే ఇంకా పూర్తిగా లక్షల కుంభకోణం వాళ్ళు అంటున్నారు. కానీ జిహెచ్ఎంసీకి అధికారం ఎంతవరకు ఉందంటే వాళ్ళు ఆ చట్టాన్ని పాటించి రిజిస్ట్రేషన్ స్టాంప్ డ్యూటీ చట్టం ఒకటి ఉన్నది, అది కేంద్ర ప్రభుత్వ చట్టం. దానిలో స్పష్టంగా లోకల్ గవర్నమెంట్స్ సంప్రదించి ఆయా మన భూముల విలువను నిర్ధారించాలని ఉంది. కానీ ఎవ్వరు దాన్ని పాటిస్తలేరు. జిహెచ్ఎంసీ నిజంగా దాని అధికారాన్ని వినియోగించుకొని పెంచాలని ఒక ప్రతిపాదన తీసుకోవడానికి అవకాశం ఉంది, కానీ ఎవరు పాటిస్తలేరు. అధికారం మాత్రం ఖచ్చితంగా స్థానిక ప్రభుత్వాలను అనుసరించి వాళ్ళతో సంప్రదించి ఏ ఏరియాలో ఎంతవరకు ఉన్నది, కమర్షియలా లేకుంటే నాన్ కమర్షియలా లేకుంటే రెసిడెన్షియలా ఇండస్ట్రియా చూసుకొని చేయాల్సిన అవసరం ఉన్నది. జిహెచ్ఎంసీ ఇవన్నీ పట్టించుకుంటలేదు. వాళ్ళ దాని వీళ్ళదే. ఒరిజినల్ గా రిజిస్ట్రేషన్ స్టాంప్ డ్యూటీని కూడా గతంలో 2% అంటే 13% ఉన్నప్పుడు 2% మనకు పంచాయతీలకు కానీ మున్సిపాలిటీలకు కానీ దీనికి వచ్చేది ఉండే. అవన్నీ తీసేసి రిజిస్ట్రేషన్ స్టాంప్ డ్యూటీ మొత్తం అంతా గవర్నమెంట్ ఆఫ్ మన రాష్ట్ర స్టేట్ గవర్నమెంట్ తీసుకుంటుంది. అది కూడా పరిశీలిస్తలేదు. ఇవన్నీ కూడా కేవలం పైనుంచి వచ్చే గ్రాంట్స్ ఏమైనా చేసుకుంటారు, లేకుంటే వచ్చిన స్వంత బలంతో చేస్తున్నారు తప్ప చట్టంలో స్పష్టంగా ఈ రిజిస్ట్రేషన్ వాల్యూ పెంచాలన్నా తగ్గించాలన్నా స్థానిక ప్రభుత్వాలతో సంప్రదించి చేయాల్సిన అవసరం ఉన్నది. కానీ ఈ అధికారం ఉంటున్నట్టు కూడా వీళ్ళకి తెలియదు అనుకుంటున్నారు. రైట్. కోటేశ్వరరావు గారు, ముఖ్యంగా ప్రజా సమస్యలపై కౌన్సిల్లో ఎలాంటి చర్చ జరుగుతుందో తెలియదు, కానీ ఈరోజు అయితే వందే మాతరం గీతం ఆలపించేటప్పుడైతే మజ్లిస్ ఎమ్మెల్యే లేవలేదని రచ్చరచ్చ జరిగింది. బీజేపీ కార్పొరేటర్లు ఆందోళన చేసిన పరిస్థితి ఉంది. ఎలా చూడాలి సార్ ఈ గొడవకు సంబంధించి? ఇప్పుడు వందే మాత్రమా లేకపోతే ఇవన్నీ రాజకీయాల్లో భాగం తప్ప మరొకటి కాదు. అందుకనే రాజకీయాల మీద ఉన్నటువంటి శ్రద్ధ ఏ పార్టీకి కూడా, బీజేపీతో సహా ఏ పార్టీకి కూడా లేదు అనేది మనకి స్పష్టంగా కనిపిస్తా ఉంది. అందువల్ల ఈ 5 ఏళ్ళు ఏం చేశారు అనేటువంటిది ప్రతి పార్టీ, ప్రాతినిధ్యం ఉన్నటువంటి ప్రతి పార్టీ, మేయర్ ఎవరైనా సరే
జనానికి ఏం చేశారు ఏమిటనేటువంటిది నిజానికి జనం ముందు పెట్టాలి. అటువంటిది ఏమీ లేదు. చిన్న చిన్న విషయాల మీద ఈ అల్లరి చేయటం అనేటువంటిది ఇది ఒక అవాంఛనీయమైనటువంటి పోకడ అనేది నా అభిప్రాయం. ముఖ్యంగా ఫిబ్రవరి 10 అయితే ఆ, ఈ పదవీ కాలం పూర్తయ్యే పరిస్థితి కనిపిస్తుంది. మరి రాబోయే రోజుల్లో ఇప్పుడున్న ప్రభుత్వాల పనితీరుపై ఆధారంగానే నెక్స్ట్ ఓటర్స్ తీర్పునిచ్చే అవకాశం ఉందా? ఏ పార్టీకి ఎలాంటి అవకాశం ఉండే అవకాశం ఉంది? ముఖ్యంగా బీజేపీ లాంటి పార్టీ లాస్ట్ జిహెచ్ఎంసీ ఎన్నికల్లో మంచి రిజల్ట్ అయితే సంపాదించిన పరిస్థితి. ఇప్పుడు కూడా అలాంటి రిజల్టే వచ్చే అవకాశం ఉందా? చూడాలి. ఎందుకంటే లాస్ట్ ఎన్నికల్లో 2019 లోక్సభ ఎన్నికల తర్వాత ఇవి జరిగాయి. ఈ లోక్సభ ఎన్నికల తర్వాత జరిగినటువంటి ప్రభావం కొంతమేరకు బీజేపీ లబ్ధి పొందింది. అదేవిధంగా మొన్న పోయిన ఏడాది జరిగినటువంటి ఎన్నికల్లో కూడా బీజేపీ లోక్సభ ఎన్నికల్లో మంచి పెర్ఫార్మెన్స్ చూసింది. అయితే ఆ విధమైనటువంటి పెర్ఫార్మెన్స్ ఎన్నికల్లో జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఉంటుందా లేదా అనేటువంటిది చూడాల్సి ఉంది. అందుకని దాటి గురించి ఆ ఎన్నికల ఎజెండా వచ్చిన తర్వాత సరైనటువంటి అభిప్రాయాలు చెప్పగలం తప్ప ఇప్పుడు ముందుగానే. ఎందుకంటే మొన్న చూసినటువంటి 2 ఉప ఎన్నికలు అంటే నగరంలో జరిగినటువంటి 2 ఉప ఎన్నికలు కానీ లేదా లోక్సభ ఎన్నికల్లో బీజేపీ పెర్ఫార్మెన్స్ కానీ అంత బాగాలేదనేటువంటిది స్పష్టం. అందువలన ఏం జరుగుతుంది ఏమిటి, ఏ విధమైనటువంటి ఫిరాయింపులు లేకపోతే స్థానిక సంస్థలు ఇప్పుడు మొన్న జూబ్లీ హిల్స్ ని ఒక ఉదాహరణగా తీసుకున్నాం అనుకోండి. జూబ్లీ హిల్స్ ని ఉదాహరణగా తీసుకున్నట్లయితే మళ్ళా ఈసారి ఎన్నికల్లో కాంగ్రెస్ బీఆర్ఎస్ ప్రధానమైనటువంటి పార్టీగా ఉండే అవకాశం ఉంది. కానీ జిహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీకి ఉన్నటువంటి బలం కావచ్చు లేదా నగరంలో ఉన్నటువంటి దానికి ఉన్నటువంటి కొన్ని ప్రాంతాల్లో ఉన్న పట్టు కావచ్చు, త్రిముఖమైనటువంటి పోటీ జరిగేటువంటి అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆ త్రిముఖమైనటువంటి పోటీలో ఎవరిది పై చేయి అవుతుంది అనేటువంటిది మనం ఇప్పుడైతే మనం చెప్పలేమనేది నా అభిప్రాయం. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలు అయితే మనకి కాంగ్రెస్ వ్యూహం బాగా పనిచేసింది. అధికార పార్టీ కావడం ఒకటైతే ముస్లిం ఓట్లను ఆకట్టుకోవడంలో చాలా స్ట్రాటజిక్గా వెళ్ళింది. అజరుద్దీన్కి మంత్రి పదవి ఇవ్వడం కానీ ఇవన్నీ చేశాయి. కానీ ప్రభుత్వ వ్యతిరేకత చాలా ఎక్కువ ఉంది. ముఖ్యంగా రోడ్ల విషయంలో కానీ డ్రైనేజీల విషయంలో కానీ వీధి లైట్ల విషయంలో కానీ చాలా వ్యతిరేకత ఉన్న నేపథ్యంలో కాంగ్రెస్కి ఈసారి ఏమన్నా మైనస్ అయ్యే అవకాశం కనిపిస్తుందంటారా? అలా అనుకున్నట్లయితే నగరంలో ఉన్నటువంటి సౌకర్యాలు, రోడ్లు, డ్రైనేజీ వీటినే ప్రాతిపదికగా తీసుకున్నట్లయితే మరి గత ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలిచి ఉండకూడదు, లోక్సభ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ కి 5 సీట్లు వచ్చి ఉండకూడదు కదా. జనం ఆ విధంగా చూడలేదు. నా విమర్శ అదే జనం మీద. జనాన్ని తప్పుపట్టడం అని కాదు, ఆ విధమైనటువంటి విమర్శనాత్మక దృష్టితో చూసుంటే మరి గత ఎన్నికల్లోనే బీఆర్ఎస్ కి ఆ విధమైనటువంటి సీట్లు వచ్చుండేవి కాదు. అదేవిధంగా అసెంబ్లీ ఎన్నికల్లో మరి అన్ని సీట్లు బీఆర్ఎస్ గెలుచుకొని ఉండేది కాదు. ఏమి సాధించారని జనం చూసి ఓట్లేశారు. కానీ రేపు కాంగ్రెస్ పట్లైనా కానీ కాంగ్రెస్ ధీమా కూడా అదే. పెర్ఫార్మెన్స్ చూసి గతంలో జనం ఓట్లేదు, ఇప్పుడు కూడా మనకు కూడా అటువంటి ఛాన్సే ఉంటది అనేటువంటి ఆశతోనే కాంగ్రెస్ కూడా ఉంది. మరి ఆ ఆశని జనం నిలబెడతారా లేకపోతే వమ్ము చేస్తారా ఏమిటనేటువంటిది మనం చూడాల్సిందే. అందుకని జనం యొక్క వైఖరిలో కూడా మార్పు రావాలని నేను పదే చెప్తున్న కారణం అదే. జనంలో వైఖరిలో మార్పు రాకపోయేట్లయితే ఎవరైనా ఇదే చేస్తారు. ఇదే కాలక్షేపం 2 సంవత్సరాల నుంచి స్థానిక సంస్థలకు ఎన్నికలు జరపకుండా కాంగ్రెస్ కాలక్షేపం చేసిందంటే దాని అర్థం ఏంటి? జనంలో ఇంతకంటే ఏం చేస్తారులే అనేటువంటిది ఎవరైనా తప్ప మరొకటి కాదు. నేను అందుకే చెప్పాను ఇందాక, కేరళ కరెక్ట్ గా 2 రోజుల ముందు 3వ దశ ఎన్నికలు 14వ తారీఖున జరిగితే డిసెంబరు, ఈసారికి వచ్చేసరికి 11వ తారీఖుతోనే ముగిసిపోతున్నాయి, ఫలితాలు కూడా వచ్చేస్తున్నాయి. మరి ఆ విధంగా జిహెచ్ఎంసీకి కూడా ఫలానా తేదీని ఎన్నికలు జరుగుతాయి, ఫలానా తేదీని గడువు ముడుస్తుంది, ఈ లోపల ఎన్నికలు జరుగుతాయి, నోటిఫికేషన్ ఇప్పుడు వస్తుందని చెప్పేసి మరి రాష్ట్ర ప్రభుత్వాన్ని కానీ కాంగ్రెస్ కానీ ఎన్నికల సంఘాన్ని కానీ ప్రకటించమనండి. ఆ ధైర్యం ఉందా? ప్రకటిస్తారా? సకాలంలో ఎన్నికలు జరుపుతారా? ఇది సమస్య. ఎలక్షన్ కమిషన్ ఎలక్షన్ కమిషన్ సరిగ్గా పనిచేస్తే సిట్ అంటే సిట్, స్టాండ్ అంటే స్టాండ్. ఇప్పుడు స్టేట్ ఎలక్షన్ కమిషన్ అదే కదా,
ఇప్పుడు మన కమిషన్ స్టేటే కాదు సెంట్రల్ కూడా అదే విధంగా ఉందన్న పరిస్థితి ఇది. ఒక మాట సార్, ఇప్పుడు మన విజయ్ గారు ఒక మాట సూచన, ఎందుకంటే జిహెచ్ఎంసీ మాట్లాడుతున్నాం కనుక కొన్ని మన బొంబాయి మనకు ఢిల్లీ నగరాల ఉదాహరణ తీసుకుందాం. ఇప్పుడు చేయాల్సిన పని ఏంటంటే మళ్ళీ రామ్మోహన్ గారు నాకు టైం అయిపోయింది, ఇంకో బులెటిన్ స్టార్ట్ కావాల్సి ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్ రామ్మోహన్ గారు, మళ్ళీ ఇంకోసారి మాట్లాడదాం. అలాగే కోటేశ్వర గారు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇది ఇవాల్టి మీడియా డిబేట్. చూస్తూనే ఉండండి స్వతంత్ర.